అంటే కపుల్స్ వాళ్ళ మధ్యలో ఉన్న రిగ్రెట్ మూమెంట్స్ షేర్ చేసినప్పుడు బయట నుంచి మనం చూస్తున్నప్పుడు డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్కి అది డిఫరెంట్గా అనిపించవచ్చు. అంటే ఇప్పుడు సింగిల్స్గా ఉండే వాళ్ళకి ఒకలా అనిపించవచ్చు, మ్యారీడ్ అయ్యి బాండింగ్ బలంగా ఉన్న వాళ్ళకి వాళ్ళు షేర్ చేసిన మూమెంట్ ఒకలా అనిపించవచ్చు, మ్యారీడ్ అయ్యి వాళ్ళ మధ్యలో బాండింగ్ సరిగ్గా లేకపోతే ఒకలా ఉండొచ్చు, మ్యారేజ్ అయ్యి విడిపోతే వాళ్ళకి ఒకలా అనిపించవచ్చు, డిఫరెంట్గా అనిపించవచ్చు. ఇప్పుడు సపోజ్ నటరాజ్ మాస్టర్ గారు ఏదైతే షేర్ చేశారో February 14th అది కొంతమందికి అనిపించవచ్చు, అరే ఏంట్రా ఇదే ఇందులో ఏముంది అన్నట్టు అనిపించవచ్చు. అలాగే హరీష్ గారు ఏదైతే షేర్ చేశారో వాళ్ళు దాన్ని చాలా స్ట్రాంగ్గా హ్యాండిల్ చేస్తున్నారు, స్ట్రాంగ్గా హోల్డ్ చేస్తున్నారు. అది చూసినప్పుడు ఎవరికైనా మనం వీక్ అయిపోవచ్చు, ఒరే దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, ఇలాంటి కష్టం మాత్రం ఎవరికి రాకూడదని చెప్పి మన కళ్ళలో నీళ్ళు తిరగచ్చు కదా. సో ఇలాంటి విషయాలు ఏంటంటే బేసికల్గా కపుల్స్ వాళ్ళ మధ్యలో ఇలాంటి రిగ్రెట్ మూమెంట్ షేర్ చేస్తున్నప్పుడు అవి మనం విని లెట్స్ మూవ్ ఆన్ అని చెప్పి ముందుకెళ్ళడం తప్పితే వాటిని మనం జడ్జ్ చేయటం, మీరు ఎలా కాకుండా ఎలా చేస్తే బాగుంటుంది, లేదంటే ఇంత చిన్న విషయానికి అంత చేయాలా అనో అవన్నీ అనవసరం అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇందులో మనం జడ్జ్ చేసుకోవటం కానీ మనం డీప్ డైవ్ చేసి అనాలిసిస్ చేయటం కానీ అదంతా అవసరం లేదు అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఎపిసోడ్ బాగుంది, లాస్ట్లో హరీష్ గారు ఏడిపించేశారు కొద్దిగా. సో మాట్లాడుకుందాం ఏం జరిగింది ఏంటి అని చెప్పి. దానికన్నా ముందు టాస్కులు జరిగినాయి, టాస్కులు కూడా బాగా జరుగుతున్నాయి, ఫైట్స్ బాగున్నాయి, అన్నీ బాగుంది. ఎక్కడో ఒకటి మిస్ అవుతుంది, చెప్తాను ఏంటి అన్నది. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ఎవరైతే ఈ షో చూస్తున్నారో, అట్లీస్ట్ రివ్యూస్ చూస్తున్నారో, ఆబ్వియస్గా వీడియోని లైక్ చేసి చూడండి. ఎందుకంటే మీరు కొట్టే లైకుల వల్ల ఇంకోండి ఇప్పుడు ఈరోజు నేను ఇలా అర్ధరాత్రి 2 నుంచొని రివ్యూ చెప్తున్నానంటే మీరు కొట్టే లైక్లే. అఫ్కోర్స్ నా కోసం చెప్తున్నా, మీకోసం చెప్పట్లేదు, కానీ అది కొద్దిగా ఎంకరేజింగ్గా ఉంటుంది. సో లైక్ చేయండి, ఏ పేరు నచ్చుతుంది ఏంటి అని మీకు ఏదైనా ఒపీనియన్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ సబ్స్క్రైబర్స్ ఆ లైక్సే కొద్దిగా మోటివేటింగ్గా ఉంటాయి, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. యాక్చువల్గా సబ్స్క్రిప్షన్స్ వల్ల పెద్ద ఎఫర్ట్ ఏమి ఉండదు, అంటే పడదు. బట్ ఏంటంటే అది ఒక మోటివేషన్, ఛానల్కి ఆ నెంబరే కదా, ఆ నెంబర్ చూసే ఇదిగా ఉంటుంది. అది అందుకోసం చెప్పటం. సరే, ఏం జరిగింది ఏంటి అంటే టాస్క్ 4 వాల్ ఆఫ్ లవ్ జరిగిందనమాట. సో మానిటర్స్ ఎవరంటే ప్రియాంక అండ్ శివ్ గారు. సో ఏదైతే స్టార్ నిన్న సంధ్య గారు దొరికిందో అది తీసుకెళ్లి సిద్ధం సుమన్యకిస్తే వాళ్ళు జాను భాను గారిని ఎంచుకున్నారు. సో ఇక్కడ ఏంటంటే శ్రీముఖ్ గారు యాస్టీస్గా టీవీలో వచ్చి చెప్పిల్లారనమాట, ఒక వాల్ ఉంది, దానికి హోల్స్ ఉన్నాయి, దాని మీద పేపర్లు అతికించి ఉన్నాయి, డిఫరెంట్ హోల్స్కి డిఫరెంట్ పాయింట్స్ ఉన్నాయి, 100, 300, 500 హోల్ సైజుని బట్టి. ఇక్కడ బాల్స్ పెట్టారు బయట కొద్ది దూరంలో. సో జంటలో అమ్మాయికి ఒక 10 బాల్స్, అబ్బాయికి ఒక 10 బాల్స్. ఒక జంట ఇటు నుంచి బాల్స్ కొడుతున్నప్పుడు ఇంకో జంట అటు నుంచి డిఫెండ్ చేయాలి ఆ బాల్స్ని, ఆ హోల్స్లో కలగకుండా. సో ఫస్ట్ ఒకళ్ళు ఆడతారు, వాళ్ళు ఒక పాయింట్ స్కోర్ చేస్తారు. దాని తర్వాత సెకండ్ ఇంకొకళ్ళు ఆడతారు, వాళ్ళు కొన్ని పాయింట్స్ స్కోర్ చేస్తారు. సో అలాగా ఎవరైతే ఎక్కువ పాయింట్స్ స్కోర్ చేస్తారో వాళ్ళు విన్ అవుతారు. అదనమాట గేమ్. అయితే ఇక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే ఇక్కడ టాస్ వేశారు, శివ్ గారు టాస్ వేస్తే జాను భాను గారు గెలిచి డిఫెన్స్ ఎంచుకున్నారు అనమాట, ఫీల్డింగ్ ఎంచుకున్నారు. అయితే నాకు అర్థం కాల, బోర్డు మళ్ళీ మార్చరా ఏంటి అన్నది అర్థం కాల. అంటే సపోజ్ ఇప్పుడు వీళ్ళు తీసుకున్నారు, వాళ్ళు ఎక్కువ హోల్స్ కన్నాలు పెడితే వీళ్ళ పరిస్థితి ఏంటి? సో సింపుల్గా ఇంకా బాల్ అందులోంచి వెళ్తే కన్సిడర్ చేసేవాళ్ళం, ఇంకా ఆ కాగితంతో సంబంధం లేకుండా కన్సిడర్ చేసేవాళ్ళ. అలా కన్సిడర్ చేసిన అది కూడా రాంగ్ అయింది. ఎందుకంటే కాగితం ఉన్నప్పుడు కొన్నిసార్లు కాగితం తగిలి బాల్ వెళ్ళకుండా ఇటు కూడా వచ్చేయచ్చు, మరి ఫోర్స్ సరిపోతాయి. అది నాకు అర్థం కాల. సో అలాంటి పరిస్థితుల్లో మీరు ఫస్ట్ తీసుకోవాలా, సెకండ్ తీసుకోవాలా, మీ గట్ ఫీలింగ్ ఎలా చెప్పింది ఏంటి, ఆ క్వశ్చన్లు ఏంటి? ఒకటి మిస్ అవుతుంది అన్నాను కదా, అది ఏం మిస్ అవుతుందంటే స్టార్టింగ్లో నేను చెప్పింది స్ట్రాటజీస్ మిస్ అవుతున్నాయి. బిగ్ బాస్లో మనకి ఎక్కువగా మనల్ని బాగా ఇచ్చేసేది ఏంటంటే స్ట్రాటజీస్. ముఖ్యంగా వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు స్ట్రాటజీస్, ఇంకో ఇలా కిడ్నాప్ చేసేద్దాం, లేంటి ఇంకో ఇలా వాళ్ళని తోసేద్దాం, ఇంకో ఇలా వాళ్ళని ఆపేద్దాం, అలా మాట్లాడుకుంటున్నప్పుడు అది మనకు కిక్కిస్తుంది. ఇక్కడ ఈ టాస్క్లో వాళ్ళు ఏదైనా అలాంటి స్ట్రాటజీస్ డిస్కస్ చేసుకుంటా ఉంటే అది కట్ చేస్తున్నారేమో, ఎక్కువ థియరీ పార్ట్ పెడుతున్నారు, యాక్షన్ పార్ట్ తక్కువ పెడుతున్నారు అనిపిస్తుంది. ఎప్పుడైనా సరే ఎలాంటి రియాలిటీ షోస్ అయినా సరే యాక్షన్ పార్ట్ యాక్షన్ ఎక్కువ ఉంటే ఎక్కువ అట్రాక్టింగ్గా ఉంటుంది. డ్రామా అన్నది కానీ థియరీ అన్నది అంటే ఈ వెర్బల్ డిస్కషన్ తక్కువ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఎక్కువసేపు ఆ డిస్కషన్స్ చూడలేరు. మరి ఇప్పుడు ఇద్దరు కపుల్స్ కలిపి ఎవరో ఒకళ్ళు వాళ్ళ స్టోరీ చెప్పుంటే బాగుండేది. ఈరోజు ఒకళ్ళు, రేపు ఒకళ్ళు, ఇంకో సిచ్యువేషన్ ఒకళ్ళు చెప్పుంటే బాగుండేది. 10 మంది చెప్పుకుంటే అలాగే వెళ్ళేపాటికి ల్యాగ్గా కొంచెం ఇదిగా అనిపిస్తుంది. ఎంత మనం ఎమోషన్స్ని అంతసేపు తీసుకోలేం. ఎమోషన్స్ ఎప్పుడైనా 5-10 మినిట్సే తీసుకోగలం. సో మాతృదేవ సినిమా చూడటానికి, బాహుబలి సినిమా చూడటానికి డిఫరెన్స్ ఉంటుంది కదా. సో ఎందుకంటే అదే డిఫరెన్స్. ఇప్పుడు అంతసేపు ఎమోషన్ తీసుకోలేం, యాక్షన్ అయితే ఎక్కువసేపు తీసుకోగలం. అందులో పార్ట్ ఆఫ్ కొద్ది సమయం డ్రామా తీసుకోగలం. అది అలాగా వీళ్ళు ఏమైనా ప్లాన్ చేసుకుంటే ఇంకా కిక్కిస్తుంది, ఇంకా బాగుంటుంది. 20 మంది వాళ్ళ రిగ్రెట్ మూమెంట్స్ చెప్పుకుంటే వెళ్తే ఆల్మోస్ట్ 45 మినిట్స్ అదే సరిపోయింది. అక్కడ కొద్దిగా స్లో అయిపోతుంది షో. అలా ఏదైనా డిఫరెంట్గా ప్లాన్ చేసుకోవాలనుకుంటే అది తగ్గిందని అనిపిస్తుంది. యాక్షన్ పార్ట్ ఎక్కువ ఉండి అందులో స్ట్రాటజీస్ పార్ట్ ఎక్కువ పెడితే ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అది ఎలాగో మీరు తీసే తక్కువ రోజులే ఎక్కువ ఎపిసోడ్లు రావాలి కాబట్టి పుష్ చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం కాదు.
సరే ఇక్కడ జానుబాను గారు తీసుకున్నప్పుడు సిద్ధ్ అండ్ సోనియా గారు నుంచొని కొడుతున్నారు బాల్స్. అరే వాళ్ళు ఏం ప్లాన్ చేసుకున్నారు, ఎలా కొడదాం అనుకుంటున్నారు, ఏంటి అన్నది ఎలా చేసుకున్నారో అర్థం కాల. కొన్ని మన సినిమాల్లో ఇట్లా చూపిస్తుంటా స్ట్రాటజీస్, నేను ఎట్లా అంటాను నువ్వు వేసేయి, నేను ఇట్లా సైగ్ చేస్తాను తర్వాత నువ్వు త్రో చేయి, అలా ఏదో అనుకోవాలి కదా. ఏం లేదు, బ్లైండ్గా వచ్చి కొడుతున్నారు. ఈవిడ ఒకసారి కొడుతుంది, ఆయన ఒకసారి కొడుతున్నారు. ఈజీ కదా అసలుకే. ఈ మామూలు బాల్స్ అవేమి ఈ పెద్ద బాల్స్ కాదు. సో ఈజీగా ఆపేస్తారు. ఓ స్ట్రాటజీ లేదు, ఏమీ లేదు. మధ్యలో ఆవిడేది పిలిచింది, అయినా కూడా ఆయన ఏం పట్టించుకోవట్లేదు. ఆయన ఆట ఆయన ఆడుకున్నాడు, ఈవిడ ఆడుకుంది. కపుల్గా ఆడినట్టు అనిపించలే. సిద్ధ్ అండ్ సోనియా వాళ్ళు ఆడుతున్నప్పుడు నాకు ఆ ఫీలింగే రాలేదు అసలు. ఏం చేస్తున్నారు వీళ్ళు అది అని చెప్పి. అలాగే బాల్స్ ఫస్ట్ ఎవరు ఆడాలన్నప్పుడు బాల్స్ కనుక వెళ్ళిపోతే, స్కోర్ ఎక్కువైపోతే, ఎక్కువ హోల్స్ పడిపోతే, చినిగిపోతే కనుక నెక్స్ట్ ఆడే వాళ్ళకి ఏంటి అన్న డిస్కషన్స్ కూడా ఏం జరగల. అదే ఇదిగా అనిపించింది. సో సోనియా వేస్తూ ఉంది కానీ సోనియా స్ట్రెంత్ సరిపోలేదు. సిద్ధికి స్ట్రెంత్ ఉన్నా కూడా ఏం లేదు. ఏం లేకపోవడం వల్ల తగ్గుతుంది. ఆయన ఆపేస్తున్నాడు. కనీసం 2 బాల్స్ వేసిన తర్వాత ఐడియా రావాలి కదా. వచ్చి సోనియా నువ్వు సిద్ధిని కొద్దిగా డైవర్ట్ చెయ్యి, నేను కొడతాను అంటే ఎయ్ అంటాను. ఎయ్ అన్నప్పుడు నేను ఎయ్ అనగానే సోనియా వేస్తే సిద్ధు అటున్న బాను ఆ బాల్ని ఆపడానికి ట్రై చేసినప్పుడు ఇటున్న సిద్ధు బాల్ విసిరాలి వెంటనే. సో బాల్ అటు తిరుగుతాడు సోనియా వైపు, సోనియా బాల్ వస్తూ ఉంటుంది, అది ఆపదిస్తే ఇటు వెళ్ళిపోతుంది బాల్, ఇటో గట్టు. అలాగే ఏదైనా స్ట్రాటజీ ప్లాన్ చేసుకుని ఆడితే ఏదైనా వర్కౌట్ అవుతుంది. 20 బాల్స్లో కనీసం 2-3 వెళ్తాయి. అసలు ఏం స్ట్రాటజీ లేకుండా బ్లైండ్కి వెళ్ళిపోతే, మైండ్లో ఫిక్స్ అయ్యా బ్లైండ్కి వెళ్ళిపోతే ఎవరి మాట ఏంటంటే 0 అవుతుంది. అట్టయింది. అది మహేష్ బాబు కాదు కదా అందరూ ఇక్కడ మీరు. సో మొత్తానికి వాళ్ళు ఒక్కడు కూడా స్కోర్ చేయలేకపోయారు. చివరికి ఎలాగంటే సోనియాకి అసలు బలమే లేకపోతే జాను వైపు కొట్టకుండా బాను వైపు కొడుతుంది. బాను అయితే సింపుల్గా క్యాచ్ పట్టుకున్నాడు, పిల్లడు పట్టుకున్నట్టు. ఎందుకు అంటే నన్ను బాను డిఫెండ్ చేసినా పర్లేదు కానీ జాను ఎట్టి పరిస్థితుల్లో డిఫెండ్ చేయకూడదు అనుకున్నారా ఏంటో మరి అది ఎలా తీసుకున్నారు, ఇగోకి తీసుకున్నారేమో. ఇక్కడ అంజలి గారు వస్తారు, అంజలి పవన్ గారు వచ్చి వీళ్ళు కంగ్రాట్ చేస్తారు. జాను బాను బాగా డిఫెండ్ చేశారు, అది కంగ్రాట్లేట్ చేసి బానుకి ఇస్తావు ఏంటి నువ్వు అని చెప్పి సోనియా అని అడుగుతున్నారు. లేదా అడిస్తానంటే నువ్వు లాస్ట్ బాల్ ఎవరికి ఇస్తావు అని చెప్పారు. నేను అబ్జర్వ్ చేస్తున్నా, ఆవిడ అబ్జర్వ్ చేశారు. సింపుల్. దాని తర్వాత జాను బాను వాళ్ళిద్దరు వచ్చారు కొట్టడానికి. ఒక్కటేదో ఒక్క హోల్లో కొట్టినా కూడా వాళ్ళు గెలిచినట్టే, సింపుల్ అయిపోయింది వాళ్ళకి. సో వాళ్ళు ఒక స్ట్రాటజీ చేసుకున్నారు. స్ట్రాటజీ పేరేంటో తెలుసా? చిన్ను. స్ట్రాటజీ నేమ్ చిన్ను. ఇందాక నేను అదే అన్నా, ఒక స్ట్రాటజీ ఉన్నారు కదా. సో బాను చిన్ను అంటున్నాడు, చిన్ను గారు ఇసురుతున్నారు, భాను గారు కొడుతున్నారు. అలాగా డీవియేషన్ అనేది కనిపిస్తూ ఉంది. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ వీళ్ళు ఆడారు కాబట్టి వీళ్ళు ఆల్రెడీ ఓడిపోయి డిసైడ్ అయిపోయారు. వీళ్ళు ఎనర్జీ లెవెల్స్ చూస్తుంటే సిద్ధ్ అండ్ సోనియా ఒకటి కూడా గెలిచినట్టే, 20 బాల్లో ఒకటి వెళ్ళదా అన్నట్టు డిమోటివేట్ అయిపోయారు. వాళ్ళు ఎంకరేజ్ చేసుకోవటం కానీ, గట్టిగా ఆడదామని కానీ, ఎట్టి పరిస్థితులైనా సరే అసలు ప్రాణం పెట్టేద్దాం, ఒక్క బాల్ కూడా వెళ్ళనవద్దు, నుంచుండి పోదాం గోడలా కానీ అలాంటి మాట ఏమీ లేవు. ఒకవేళ మాట్లాడుకున్నా మనకేం చూపిలా, అలాంటి చూపించాలంట. ఒకవేళ మాట్లాడుకోకపోతే వాళ్ళకి చెప్పాలి, స్ట్రాటజీస్ వేసుకోవాలి అది అని చెప్పి. నాకు తెలిసి ఏ స్ట్రాటజీ వేసుకోవాలా. కానీ తర్వాత సిద్ధ అంటున్నాడు చైర్లో కూర్చొని, తినప్పటికీ చెప్తా ఉంది నేను వేస్తాను, తర్వాత నువ్వేం చెప్తాను, నేను వినిపించుకోలేదని చెప్తా ఉండేది. మరి ఏం జరిగిందని తెలియదు. మొత్తం అయిపోయిన తర్వాత తను చెప్పినట్టు అనిపించింది నాకైతే మాత్రం. సరే, ఒకటి జానుది జుమ్ అని వెళ్ళింది, కానీ అది బాల్ హోల్ పాస్ త్రూ వెళ్ళిందా జస్ట్ కన్నం పెట్టడానికి వచ్చిందా అన్నది అర్థం కాదు. పేపర్ మొత్తం చిరిగిపోయింది కాబట్టి వెళ్ళిపోయింది, స్లో మోషన్ ఇచ్చినా అర్థం కావట్లా. బట్ ఎనీవే జానుది అనమాట అది. బానుది కూడా ఒకటి వెళ్ళింది. మొత్తానికి వీళ్ళ స్ట్రాటజీ వర్కౌట్ అయింది, వీళ్ళ ప్లానింగ్ వర్కౌట్ అయింది, వీళ్ళ బలం ఉంది, వీళ్ళిద్దరికి బలంగానే ఇస్తారు దాన్ని. సో అన్ని వర్కౌట్ అయినాయి. ముందు స్ట్రాటజీ ఉంది కాబట్టి వర్కౌట్ అయింది మేజర్. సో అన్నిటికన్నా ముఖ్యంగా వీళ్ళకి కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. ఒక్కటేసినా చాలు, 20 బాల్స్లో ఒకటి వెళ్ళినా చాలు అని చెప్పి. చూడండి 20 బాల్స్ ఎన్ని వెళ్ళినాయి? 2 వెళ్ళినాయి. వాళ్ళు ఎంత వేసినా 2 వెళ్తాయి. అంటే మన 18 బాల్ కాదు, 20 బాల్కి 20 బాల్ ఆపంటే ఛాన్స్ ఉండేది వీళ్ళకి కూడా. మనం 0 వేసినప్పుడు వాళ్ళ చేత కూడా 0 వేయించచ్చు కదా. కావాల్సింది వీళ్ళకి కూడా కాన్ఫిడెన్స్, అది లూజ్ అయ్యారు వీళ్ళు. సో జాను గెలుచుకున్నారు. గెలుచుకున్నాక వాళ్ళు చెప్తున్నా మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, సో మనం ప్రూవ్ చేసుకున్నాం అది అని చెప్పి. ఆ బొక్కల నుంచి అది బాల్ పోగానే మాకు క్రేజీ ఫీలింగ్ వచ్చింది అది అని చెప్తున్నారు. ఇప్పుడు ఇంకోటి, ఈ టాస్క్ అయిపోయిన తర్వాత నేను మాట చెప్తా. నిన్న పవన్ గారికి బాల్ వచ్చింది, ఈరోజు సిద్ధ్ అండ్ సోనియా గారికి స్టార్ వచ్చింది. ఈ స్టార్ రావటం వల్ల ఏమైనా ఉపయోగం జరిగిందా? జీరో ఉపయోగం. సో ఇలాంటి వాటి కోసం పెట్టుకోవటం వేస్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటిల్ అన్లెస్ మనకు ఆ టాస్క్ తెలిసిందనుకోండి, అప్పుడు మనకి ఎవరైతే ఆడితే మనకి గెలుస్తాము అన్న దాని మీద అప్పుడు మనం అలాంటి అడ్వాంటేజ్ ఏదైనా ఉంటే బాగుంటుంది. కానీ అదర్వైజ్ ఇది అడ్వాంటేజ్ కాదు, ఇది డిసడ్వాంటేజ్ కూడా అయ్యే అవకాశం ఉంది. అదే ఈ స్టార్ వీళ్ళకి రాకుండా వేరే వాళ్ళకి వచ్చి వాళ్ళు వేరేగా ఆడుకొని ఉంటే సిద్ధ్ అండ్ లోకరాజు లాస్ట్ రౌండ్కి వచ్చి ఆ టగ్ ఆఫ్ లవ్ అనేది ఆడుంటే విషయం వేరేలా ఉండేది కదా. అనవసరంగా లక్ని ఇచ్చేసుకున్నట్టు అనిపించింది నాకు. సరే ఎనీవే అయిపోయింది అంతే. మహేష్ అండ్ శాండ్రా మాట్లాడుకుంటున్నారు, ఇచ్చేద్దాము అది అని చెప్పి చాక్లెట్స్ ఏవో తీసుకున్నారు కదా దానికోసం. పవన్ అండ్ అంజలి గారు మైనస్లన్నీ సెట్ చేసుకునే వెళ్తాను అది అని చెప్తున్నారు. పవన్ గారు ఏమో బట్ నువ్వు ఒక ఇన్స్పిరేషను, అంటే డెలివరీ అయింది అయినా సరే నువ్వు అసలు ఫుల్ స్ట్రెంత్ చూపించావు. వాళ్ళు దానికి ముందే టాస్క్ కదా, మనకి 2 ఎపిసోడ్ కానీ వాళ్ళకి ఒకే రోజు అదంతా.
సో మొత్తం గివ్ అప్ ఇవ్వకుండా ఆడావు, అసలు నువ్వు ఒక ఇన్స్పిరేషన్ మామూలు కాదనుకున్నారు. హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళిద్దరూ ఒకరినొకళ్ళు ప్రైజ్ చేసుకుంటా, ఒకరినొకళ్ళు పుష్ చేసుకుంటా ముందుకెళ్తున్నారు. ఇది ఇలా ఉండాలి. ఓటమో గెలిపో ఒకరినొకళ్ళు ముందుకు తీసుకెళ్తున్నది. నువ్వు తోపమ్మంటే నువ్వు తురుమమ్మని చెప్పి ఒకళ్ళకి సపోర్ట్ చేసుకోవాలి బేసికల్గా. అయితే కనుక వాళ్ళు హ్యాపీగా ముందుకెళ్ళిపోతారు. గెలుపు ఓటమి టాస్క్ పార్ట్ ఆఫ్ ద థింగ్. మన బాండ్ ఎక్కువ కదా, మనమే ఒకళ్ళు డల్ అయిపోతే ఇంకోళ్ళు ఆటోమేటిక్గా డల్ అయిపోతారు. అంజలి పవన్ గారు చెప్పాను కదా, డల్ ఎవరు అవుతున్నారని కూడా చెప్తాను మీకు. 7 minutes అసలు గివ్ అప్ ఇవ్వకుండా ఆడిన అది అని చెప్తుంటే నాట్ అబౌట్ విన్నింగ్, యూఆర్ రోల్ మోడల్ అది అని చెప్పి హస్బెండ్ కూడా ఆవిడని ప్రైజ్ చేశాడు. దాని తర్వాత సంధ్య అండ్ వాసంతి గారు మాట్లాడుకుంటున్నారు. బిట్టు చెప్పాడంట, ఏంటి వాళ్ళు మనల్ని సెలెక్ట్ చేసుకుంటారంటే, లేదు మనం స్ట్రాంగ్ కదా మనల్ని చాలా సెలెక్ట్ చేసుకోరు అంటే, మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు ఎందుకంటే వీక్ అనగానే డైరెక్ట్గా చెప్పింది నీకు అలా వీక్ అని అంటే, లేదు ఏం చెప్పిందంటే హైట్ మ్యాచ్ అయ్యిద్ది అన్నట్టు చెప్పింది. నూకరాజు గారు వాళ్ళు ఏదో ఉందబ్బా, నూకరాజు గారు వాళ్ళు సెలెక్ట్ చేసుకోలేదు ఏంటో అంటే, వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ అందుకని చేసుకోలేదంటే, మరి సిద్ధ్ అండ్ సోనియా ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదంటే, వాళ్ళు గెలాలి కదా అంటే, ఇద్దరు కలిపి ఆడితే ఒక్కళ్ళమే గెలుస్తాం, ఇద్దరు విడిగా ఆడితే ఇద్దరు గెలుస్తారు. సో గ్రూప్ గేమ్ తెలిసిపోతున్నాను. కానీ వాసంతి అవునా అని చెప్పి ఆశ్చర్యపోయింది. అదే మీరు కూడా పార్ట్ ఆఫ్ ద గ్రూప్ అని అప్పుడు మధ్యలో అనుకున్నారు. ఆ రోజు మీరు వంటలు ఎక్కువ మార్కులు అందరికీ ఇచ్చేయడం వల్ల డిసప్పాయింట్ అయ్యారు, లేదంటే మీరు పార్ట్ ఆఫ్ ద గ్రూపే. సో నెక్స్ట్ శివు చిన్నులు గున్నులు కంగ్రాచులేషన్స్ అని చెప్పి వాళ్ళకి విన్నింగ్ ఇచ్చారనమాట. నెక్స్ట్ అంజలి అండ్ సోనియా బాను స్ట్రాంగ్ అని చెప్పి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. సోనియా ఏమంటుందంటే, ఫిజికల్గా బాను స్ట్రాంగే, ఈ జానుని కూడా మేము అంటే హోల్డ్ చేయగలం, వీళ్ళిద్దరిని చేయగలను, మెంటల్గా గేమ్ వచ్చినా కూడా నేను సిద్ధు వాళ్ళతో మేనేజ్ చేయగలం, అందుకనే మేము సెలెక్ట్ చేసుకున్నాం. కాకపోతే ఇలాంటి లక్ వచ్చినప్పుడు ప్రతిసారి లక్ ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు అంటారు. లక్ ఏంటండి, లక్ అనేది ఒక సెకండరీ, ఫస్ట్ ప్రైమరీ స్ట్రాటజీ ఉండాలి కదా. ఇందులో ఏ స్ట్రాటజీ ప్లే చేయగలం, మహా అయితే ఒకేసారి విసరడం అని చెప్పి, అదే స్ట్రాటజీ. 20 బాల్లో 2 వెళ్తే చాలదా, వాళ్ళకి వెళ్ళినా అయ్యే కదా, 2 వెళ్ళిన చాలా అవతల టీం మీద ప్రెషర్ ఉంటుంది, అంత ఈజీ కాదు కదా. సో ముందు మీరు స్ట్రాటజీ ఏదైనా పెడితే లక్ ఆటోమేటిక్గా ఆడేది. బ్లైండ్గా మరీ దారుణంగా గాల్లో వేసినస్తే ఎట్టా వెళ్తుంది, దీపం పెట్టి ఎదురు చూస్తున్నట్టు. జానీ వేసింది కూడా ఫ్లూక్లోనే వెళ్ళినాయి, 3 balls నేను రివర్స్ కొట్టినాయి అని చెప్తాను. ఫ్లూక్లో వెళ్ళినా వాళ్ళు స్ట్రాటజీ వాడారు. ఆ స్ట్రాటజీ వల్ల మీరు కూడా కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యారు. ఆపారు బాల్స్, ఎంత అవసరంలా 10%, 20 balls 10% 2 balls వెళ్ళినాయి, మ్యాటర్ ఓవర్. నెక్స్ట్ శ్రీముఖి గారు వచ్చారు. లాస్ట్ పేర్స్కి ఇంకా ఒక టాస్క్ ఏంటంటే టగ్ ఆఫ్ లవ్. ఈ టాస్క్ టగ్ ఆఫ్ లవ్ అని అనగానే అర్థమైపోయింది నాకు, అయిపోయి నోకరాజ్ అనుకున్నాను నేను. పూల్ ఏరియాలో సో మహేష్ అండ్ శాండ్రా మానిటర్స్, అది ఆ సెటప్ చూడగానే అనిపించింది, ఒడి అమ్మాయి గేమ్ బంటే ఈరోజు మెంటల్ వచ్చేసిద్ది అనుకున్నా. సో ఏం లేదు, ఆయన్ని ఆపాలి, వీళ్ళ మధ్యలో ఏదో అంటారు దాన్ని, ఏ జాకెట్స్ వేసుకొని లింక్ ఏదో ఉంటుంది తాడు, సో ఆపుకోవాలి. సెకండ్, అక్కడ మధ్యలో డిఫరెంట్ ప్లేట్స్ ఉన్నాయి, ఆ ప్లేట్స్ తీసుకెళ్ళి కార్నర్లో ఉన్న బాస్కెట్స్లో వేయాలి, కార్నర్లో ఉన్న బాక్సులు వేయాలి. వైఫ్స్ ఎవరైతే బయట ఉన్నారో వాళ్ళు ఏం చేయాలంటే అవి కలెక్ట్ చేసుకొని అక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చిన బాస్కెట్స్లో వేయాలి. ఇక్కడ ఒకటి ఏంటంటే ట్విస్ట్, బాస్కెట్లు వేసిన తర్వాత వాటిని రక్షించుకునే బాధ్యత కూడా వాళ్ళదే. సో ఒకటి ఇక్కడ బాక్స్ లేకుండా కాపాడుకోవాలి, ఆపోజిట్ టీం చూడాలి, ఒకసారి వేసుకున్న తర్వాత రక్షించుకోవాలంటే ఆపోజిట్ టీం వాటిని లాక్కొని వాళ్ళ బాస్కెట్లో కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ చాలా పెద్ద స్ట్రాటజీ ఉంది. హరీష్ గారు యాజ్ అ బిగ్ బాస్ ప్లేయర్గా, బిగ్ బాస్ కంటెస్టెంట్గా ఇది గమనిస్తారు, ఇది చెప్తారు అనుకున్నా నేను. హరిత నువ్వు బాక్స్లో వేస్తే ఖచ్చితంగా ఆ అమ్మాయి లాగేసిద్ది, ఆసియా లాగేసిన తర్వాత నువ్వు ఎట్లా ఆపుతావు, నువ్వు ఆపగలవా లేదా, లేదంటే నువ్వు 2 నీకు ఫస్ట్ నీ ఇచ్చేస్తా 2, నువ్వు 2 వేసేసి తను హోల్డ్ చేస్తే మనం గేమ్ గెలిచేస్తావు, నువ్వు అక్కడ హోల్డ్ చేయి, నేను ఇక్కడ హోల్డ్ చేస్తా. లేదు నేను హోల్డ్ చేయలేనంటే 7 minutes అంత గేమ్ కదా, ఆగుతాం 5 నిమిషాల వరకు అందులోనే ఉండని, నేను 2 వేసేసి బాక్స్లో వేసేసి నేను ఇట్లా నోకరాజు ఆపుతా, సరేనా. అది నువ్వు లాస్ట్ మూమెంట్లో తీసుకెళ్ళి బాస్కెట్లు వేసి నువ్వు ఆసియా ఆపు, 2 నిమిషాలు ఆపు, సరిపోద్ది, లాస్ట్ మూమెంట్లో చెయ్యి. అలా ఏమైనా డిస్కస్ చేస్తారు, అలా ఏమైనా స్ట్రాటజీస్ చెప్తారు అని ఇటు సైడ్ నుంచి. ఇంకో సైడ్ నుంచి నోకరాజు మనం ఎలాగో వేయలేం కాబట్టి, ఇప్పుడు మ్యాక్సిమం హరీష్ అన్న బలం ఉంది, నేను నిలబడలేను కాబట్టి మనకున్న ఛాన్స్ ఎక్కడ ఉందంటే హరిత గారి దగ్గర ఉంది ఆసియా. సో హరిత గారు కనుక బాస్కెట్లు వేయగా నువ్వు తీసుకొచ్చి నీ బాస్కెట్లు పెట్టుకుని దాని మీద కూర్చుండిపో. అసలు ఇంకా ప్రాణం పోయిన కథలు మాకు ఏది జరిగితే అదే జరిగింది, స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళిపోయి పడి అట్లా ఏమైనా ఆల్లో డిస్కషను అలా ఏమైనా చూపిస్తారనుకుంటే చూపిలా. అది నాకు బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ అనిపిస్తుంది. అది చూపిస్తే వాళ్ళ థాట్ ప్రాసెస్ అర్థమవుతుంది, వాళ్ళ కమ్యూనికేషన్ అర్థమవుతుంది, వాళ్ళ ప్లానింగ్ అర్థమవుతుంది, కపుల్స్ మధ్యలో ఉన్న బాండింగ్ అర్థమవుతుంది. అది కూడా ఇంపార్టెంటే కదా. అది ఎందుకు చూపించట్లేదు, ఒకళ్ళు ఏం జరగట్లేదేమో, మరి ఏం జరగకుండా డైరెక్ట్గా వెళ్ళి కూర్చుని అప్పుడు ఇంకా నాకు పెద్ద డిసప్పాయింట్మెంట్. హరీష్ గారు ఏం చేయలేదా దాని గురించి అసలు ఆలోచించలేదా అని చెప్పి. ఇందులో బలం ఒకటే కాదు, స్ట్రాటజీ ఇంపార్టెంట్. 2 పేర్స్ ఉన్నా వాళ్ళు ఎందుకు ఇలాంటి అంటే వీక్ పేరు, బలం ప్రకారం చూసుకుంటే వాళ్ళు వీక్ పేరు అన్నా, ఎందుకు ఇలాంటి గేమ్ పెట్టారు అంటే ఇందులో స్ట్రాటజీ ఉంది కదా. అది చూపిస్తే బాగుండేది అనిపించింది, జరిగి ఉంటే ఒకవేళ. సో టాస్క్ స్టార్ట్ అవ్వగానే ఆయన 2 కార్నర్లోకి వేసేసి ఇంకా
తనేమో నూకరాజ్ ఏమో హరీష్ గారు లాగుతూ ఉన్నాడు, హరీష్ ఏమో నూకరాజుని పట్టుకుంటా ఉన్నాడు. ఇక్కడ హరిత గారు వెంటనే తీసుకెళ్ళి బాస్కెట్లు వేసుకున్నారు. కాసేపు అయిన తర్వాత నాకు అప్పుడు అనిపించింది, అబ్బా అనవసరం వేస్తుంది ఎక్కడి నుంచి అనుకున్నా. నాకు తెలిసి నాతో పాటు షో చూస్తున్నాం అందరూ అనుకుంటుంటారు ఇదే. ఎందుకంటే మనం బిగ్ బాస్ అభిమానులం కదా, మనం బిగ్ బాస్ వస్తూ ఉంటాం కదా. ఆవిడ అక్కడ ఏం అనుకుంటారు, ఖచ్చితంగా ఆశ లాగేసుకునిద్ది, హరిత గారు ఎందుకు వేసారని చెప్పి మీరు కూడా నాలాగే సేమ్ అనుకుని ఉంటారు. అనవసరంగా వేస్తున్నారు, లాస్ట్ మూమెంట్లు అన్ని బాస్కెట్లో పెట్టుకున్న తీయాల్సిందని చెప్పి. పోనీ ఒక్కసారి ఆశ లాగేసుకున్న తర్వాత హరీష్ గారు ఇంకో 2-3 తోస్తే ఆ 3 వేసుకోవచ్చు కదా, దాన్ని లాగుకోలేకపోతున్నారు అని చెప్పి ఇంకో పాయింట్ ఆఫ్ టైం మీకు ఇది కూడా అనిపించవచ్చు. అయితే ఇది తోసేసి ఆశయాన్ని స్విమ్మింగ్ పూల్లోకి తోసేసి ఇద్దరు పడిపోండి అలా కూడా అనిపించండొచ్చు. డిఫరెంట్గా మనందరికీ తెలుసు, మనందరం ఒకేలా ఆలోచిస్తామని తెలుసు, మన ఎక్స్పీరియన్స్ అలాంటిది. మ్యాక్సిమం పీపుల్ అందరం కాకపోయినా సరే లాగేసి అని అనిపించేటచ్చు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో అయ్యయ్యో హరిత గారు అయ్యో పాపం అని అనిపించుకోవడం ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి వేసుకుంటే ఆశ లాగేసుకుంది, ఆశ అయ్యో ఆశ నిన్ను అని చెప్పి ఆశని తిట్టుకొని ఉండొచ్చు కొంతమంది. ఇంకెన్ని పార్ట్ ఆఫ్ ద గేమ్. అదే కనుక ఇది బిగ్ బాస్తో జరుగుతుంటే హరిత గారి మీదకి మనకి సింపతి వచ్చేది. అయ్యో పాపం ఆడి ఆశ లాగేసుకుందని చెప్పి ఆశ మీద కోపం వచ్చేది. బట్ బిగ్ బాస్ జనరల్గా బిగ్ బాస్ అయితే అప్పుడు కూడా ఇదే చెప్తా, ఇది గేమ్ ఇంతే, గేమ్ అంతే, గేమ్ ప్యాటర్న్ అంతా. ఇందులో సింపతి చూపించాల్సింది ఏమీ లేదు. గేమ్ అక్కడ స్ట్రాటజీ ఉండాలి, లాక్కుంటారు, అది ఇద్దరికి సేమ్ రూల్సే. లాక్కోకుండా చూసుకోవాలి, బలం ఉన్నోళ్ళు లాక్కోకుండా చూసుకోవాలి, కాపాడుకోవాలి, బలహీనలు కాపాడుకోవాలి, బలం ఉన్నోళ్ళు లాక్కుంటాడు. ఇప్పుడు హరీష్ గారు లోపల మాత్రం ఏం చేస్తున్నారు, నూకరాజుని వెళ్ళకుండా ఆపుతున్నారు కదా. ఇది అంతే, సేమ్ టు సేమ్. జస్ట్ మనం టైం చూసినప్పుడు అయ్యో అని అనిపిస్తుంది మనకి. దాన్ని ఓవర్కమ్ చేసి చూసినప్పుడే మనం అదే నేర్చుకోవటం. అంటే కొన్ని మన బలహీనతలను ఓవర్కమ్ చేస్తున్నట్టు ఆ బిగ్ బాస్ వస్తున్నప్పుడు. దానికోసం నేను చెప్తాను, అలాంటివన్నీ మనం స్ట్రాంగ్ చేస్తాయి, మన మైండ్ సెట్ని మార్చుకోవాలి. అందుకోసమే రివ్యూస్. అదర్వైజ్ రివ్యూస్ ఏముంది, ఏం జరిగింది ఏం చెప్పడానికి రివ్యూస్ ఏముంది, తొక్క ఎవరైనా చూసి చెప్పడమే కదా ఏం జరిగింది, ఇది జరిగింది అది జరిగింది అని చెప్పుకోవటంలో ఇంకేముంది. సరే, దాని తర్వాత హరీష్ గారు తెలివిగా లెగ్తో పుష్ చేస్తున్నారు, చాలా తెలివి వాడారు, అక్కడ మంచిగా వాడారు. ఆయన కూడా చెప్తున్నాను నేను లెగ్తో పుష్ చేశానని చెప్పి. ఇక్కడ శాండ్రా గారు మిస్టేక్ చేశారనిపించింది. అది ఎల్లో లైన్ దాటిందని గొడవ చేశారు. ఇప్పుడు ఆయన బాస్కెట్ అది, ఇప్పుడు ఆయన తెచ్చి వెయ్యాలన్నా కూడా ఆయన లైన్ దాటే కదా వేస్తారు, చెయ్యో కాలు తగులుతుంది కదా, వేస్తారు కదా. అది ఎందుకు ఆలోచించలేపారు. మధ్యలో మహేష్ గారు కూడా కన్ఫ్యూజ్ అయిపోయారు. హోల్డ్ అంటారు, ఈ టైం వీళ్ళు తోసుకుంటున్నారు, హోల్డ్ అంటారు, ఆ టైం వాళ్ళు లాక్కుంటున్నారు. ఆవిడ 3 వేసింది, ఆశ వచ్చి ఇచ్చేస్తున్నారు. అక్కడ కూడా హరిత గారు ఆశను ఆపుతున్నారు. ఆ 3 పడేసి బాస్కెట్లో ఆశను ఆపచ్చు కదా, ఆ టైం కూడా మైండ్లో ఉండాలి కదా. ఇవన్నీ ముందు మాట్లాడుకోవాలి. ఇటు చేస్తే టైమర్ అయిపోయింది. ఆశ 2 బాస్కెట్లో ఉన్నాయి, హరిత గారి 3 చేతిలో ఉన్నాయి. టైమర్ అయిపోయింది, లోపల పెట్టారు. ఇక్కడ ఏమి గొడవ జరుగుతూనే ఉంది. మహేష్ అండ్ శాండ్రా గారు కొద్దిగా ఇక్కడ మిస్టేక్ చేశారేమో అనిపించింది. ఇదే బిగ్ బాస్లో ఉంటే కనుక సంచాలకుగా పెద్ద రచ్చయ్యేది, మీరే హోల్డ్ చేయడం వల్ల ఇది జరిగిందని. బట్ ఇక్కడ ఏం చేయలే, ముందుకు వెళ్ళిపోయారు వాళ్ళు. సరేలే అని చెప్పి ముందుకు వెళ్ళిపోయారు. ముందుకు వెళ్ళకూడదు, ఇక్కడ ఆడియన్స్ ఓటింగ్ ఉంటే హరిత గారికి అడ్వాంటేజ్ ఇది కానీ అవ్వదు కదా. తర్వాత సరే అని చెప్పి వదిలేశారు ఇంకా. సో మహేష్ గారు అప్పటికి శాండ్రా గారు చెప్పారు, మిడిల్ ఆఫ్ ద గేమ్ కన్ఫ్యూజన్ పెట్టకూడదు, హోల్ పెట్టాల్సింది నీకు ఎప్పుడైతే అనిపించింది. ఇప్పుడు చూడు ఏమైపోయింది ఏంటి అని చెప్పి మహేష్ కొద్దిగా భయపడ్డారేమో అనిపించింది. ఎందుకంటే వీళ్ళు గొడవ చేస్తారేమని. కానీ నేను అనుకున్నా హరీష్ గారు గొడవ చేస్తాను, మీరు హోల్డ్ అన్నారు, నాగాను తనాగాను, కానీ ఏమల్లా. మరి ఏదంటే మనం చూపిలేదు తెలియదు, కానీ ఏమల్లా. ప్రతిసారి అలా చెప్పాల్సి వస్తుంది, మరి ఏమంటే మనకు తెలియదు చూపిలేదేమో అని చెప్పి. 24/7 కాదు కాబట్టి. మహేష్ గారు టగ్ ఆఫ్లో గెలిచింది విత్ 2 బ్లాక్స్తో ఆశా అండ్ నూకరాజ్ అని చెప్పారు. సో అది అయిపోయింది. దాని తర్వాత సిద్ధ్ అండ్ కళ్యాణ్ మాట్లాడుకుంటుంటే సిద్ధ్ అంటాడు, కళ్యాణ్ అంటాడు ట్యాక్స్ వేస్తున్నారంటే రమ్మంటున్నారంటే, ట్యాక్స్ వేస్తే మనం ఎందుకు అంటాడు. ఏంది బ్రో, నువ్వు ఓడిపోయో, నీ బాధ నాకు అర్థమవుతుంది. ఐ కెనాట్ ఫీల్ యూ, బట్ ఐ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్. కానీ ఇప్పుడు మీరు గెలిచి వేసుకుంటే మిగతా వాళ్ళందరూ చూడాలని కోరుకుంటారు కదా. ఆల్రెడీ రాకపోతే మీరు నోటీస్ చేస్తారు, చూసా అమ్మ వాళ్ళు రాలేదు, కుళ్ళు బోతులు అనిపిస్తుంది కదా. ఇది కూడా పార్ట్ ఆఫ్ ద లెర్నింగే, నేర్చుకోవాలి. పక్కన వాళ్ళు కూడా మనం అప్రిషియేట్ చేయగలగాలి, మన బాధలను పక్కన పెట్టి మూవ్ అవ్వగాలి. నాకు తెలిసి సిద్ధు బాధ ఏంటంటే సోనియాని గెలిపించలేకపోతున్నాను, ఎందుకంటే ఆ గేమ్లో మేజర్ సిద్ధు నా రోల్ ప్లే చేయాలి, సిద్ధుని కొట్టగలగాలి. గెలిపించలేకపోతున్నాను, నాకు అది కొంచెం ఇబ్బంది పడుతున్నాడేమో. అంటే ఇంప్రెస్ చేయాలని ఉంటుంది కదా ఎంతైనా సరే వాళ్ళ వైఫ్ని. సో వైఫ్, గర్ల్ ఫ్రెండ్, వాట్ ఎవర్, ఇంప్రెస్ చేయాలంటే చేయలేకపోతున్నాడు, ఆ బాధ ఎక్కువ ఫీల్ అయిపోతున్నాడేమో అనిపిస్తుంది. అందువల్ల ఎక్కువ ఫోకస్ చేయలేకపోతున్నాడు అనిపిస్తుంది. సో ఇక్కడ కొంచెం మహేష్ అనుకున్నారు, అసలుకే పీటీ మాస్టర్ అంటే ఆయన ఒకడు అది అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. మహేష్ అండ్ శాండ్రా ఎలాంటివి కూడా క్యాలిక్యులేట్ చేస్తారు, అంటే డెసిషన్స్ ఎలా ఇస్తున్నాం, మానిటరింగ్ ఎలా చేస్తున్నాం అది అని చెప్పి. అంటే మన లాస్ట్లో మార్క్స్ ఇచ్చేటప్పుడు అనుకుంటా, ఇలా జడ్జెస్ మార్క్స్ ఇస్తారు కదా, దానికోసం అనుకుంటున్నారు. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ గారు అడిగితే నటరాజ్ మాస్టర్ గారు మంచి డెసిషన్ చేశారు, కరెక్ట్గా చేశారు, బదరొచ్చేవాటి గారు పెట్టలేదు కాబట్టి కరెక్ట్ అని చెప్పి చెప్పుకుంటున్నారు. దాని తర్వాత నూకరాజ్ అండ్ ఆశ వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. ఇది కూడా చాలా క్యూట్గా అనిపించింది, వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. నూకరాజ్, ఈరోజు నూకరాజ్ గెలిచాడంటే నీ వల్లే అని చెప్పడం, ఆశ ఏమో నాదేముందమ్మా, నువ్వు ఎలా చెప్తే కదా ఆడింది, లేదంటే నాకేం తెలుసు అని సైగ చేసి తెలిసిందంటే తెలిసింది అని చెప్పి సైగ చేసాడు, లాగేసుకో అని చెప్పి. అది ముందు కూడా చెప్పుండొచ్చు, చెప్తే మనం చూపించుండొచ్చు, బాగుండేది. వాళ్ళు ఎంత ఉన్నారు, నువ్వెంత ఉన్నావు, ఐ లవ్ యూ అయ్యి అని చెప్పి. హరిత గారు అలా ఉన్నారు కానీ బలం లేదు. ఆశ కనిపించడానికి అలా సన్నగా ఉంటుంది కానీ బలం ఉంది, రెండింటికి డిఫరెన్స్ ఉంది.
బాడీ వేరు, బలం వేరు. దానికి బాడీ ఉండటానికి 100 రీజన్స్ బాడీలో మనకి హార్మోన్స్ కానీ ఏది కానీ మనం చేసే పని కానీ ఏదైనా డిఫరెంట్ ఉంటుంది. సో అలా కంపేర్ చేసుకోకూడదు, వాళ్ళంత ఉన్నారు వీళ్ళంత ఉన్నారు అని చెప్పి. బలం వేరే, అది ఆశకి బలం ఉంది. అది కొంచెం ఒప్పుకున్న ఆడేవాడిని అమ్మ, అది అంటే పర్లేదులే అని చెప్పి నువ్వేం ఆట ఆడేవు, అసలు జలగలా పెట్టేసుకున్నావు, నువ్వు పట్టుకుంది మామూలుగా అది లేదు అని చెప్పి. సో మొత్తానికి వీళ్ళ మధ్య ఏదైతే కమ్యూనికేషన్ పార్ట్ ఉందో అది ఇంప్రూవ్ అయింది, సైకిల్ చేసుకుంటే అర్థం చేసుకోవటం ఇదంతా. సో వీళ్ళకి వీకెండ్ వచ్చేప్పటికి మంచిగా కొంచెం ప్రైజ్ వస్తుంది ఈ టాస్క్ ఆడిన విధానానికి, దానికి ఇదంతా. నెక్స్ట్ సిద్ధ్ అండ్ సోనియా వాళ్ళిద్దరు కూర్చున్నారు. కొద్దిగా వీళ్ళు ఏందో వీళ్ళకి ఒక ప్రాబ్లం ఉంది. మహేష్ అండ్ శాండ్రాని చూసి వీళ్ళు నేర్చుకోవాలి ఈ విషయంలో మాత్రం. వాళ్ళు ఓడిపోతున్నారు, బట్ వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు, మూవ్ ఆన్ అయిపోయి. వీళ్ళు అలా డల్గా కూర్చున్నారు. ఎఫర్ట్స్ పెట్టాలి ఇంకా అని చెప్పి సోనియా అంటుంది. సిద్ధ్ ఏమో సంథింగ్ అవడం లేదు, సో చిన్నది అలా ఆలోచన చేస్తే బాగుండేది, కొద్దిగా ఆగి మనం ఆలోచించినా బాగుండేది అనుకుంటున్నారు. ఆవేశంతో అయితే మాత్రం పనులు అని చెప్పి ఇద్దరు అనుకుంటా ఉంటే, నువ్వు హ్యాపీగా ఉండు, అలా ఉండకు, నువ్వు హ్యాపీగా ఉంటేనే అయితే సిద్ధు చెప్తున్నాడు. సో నువ్వు నార్మల్గా ఉండు, నువ్వు డల్గా ఉంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది అని చెప్పి. అది మెయిన్. సో తనేమో తిని ఇంప్రెస్ చేయాలి, ఆడలేకపోతాను, ఆల్రెడీ బాధ ఉంది. ఈవిడ ఇంకా డల్గా ఉంటే ఆయన ఇంకా డల్గా ఉంటున్నాడు. మరి ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వచ్చారో ఏంటో నాకు అర్థం కావట్లా. ప్రతిరోజు మనదే అవదు, అలా అని చెప్పి ఓడిపోయినంత మాత్రం ఇది అవ్వం కదా. మోటివేట్ చేసుకొని ముందుకెళ్ళాలి. అలా డల్గా ఉంటే నెక్స్ట్ గేమ్ల మీద వాటి మీద కూడా వాళ్ళది పడుతుంది ఆ ఎఫెక్ట్ అన్నది. మళ్ళీ వీకెండ్ ఆయన చేత క్లాస్, మేబీ వీకెండ్ మళ్ళీ వెళ్ళాలేమో మనం థెరపీకి అని అనుకుంటున్నారేమో, దానికి అదైతే అయ్యి ఉండొచ్చు. అయితే నటరాజు గారు, హరిత హరీష్ ఆర్ నోకరాజ్కి వచ్చింది నాకు వచ్చుంటేనా, నటరాజ్ మాస్టర్ గారు ఆ టాస్క్ నాకు వచ్చుంటేనా అని చెప్పి. అంటే హరిత హరీష్ గారికి అగెనెస్ట్ కాదు, అలా బలం పెట్టి దొట్టుంటే వీళ్ళు ఓడిపోయారు కదా. ఆ టాస్క్ వచ్చింటే నీ ప్రాణం పెట్టాడు అండి. నటరాజ్ మాస్టర్ గారు మనం చూసాం బిగ్ బాస్లో, మామూలుగా ఉండదు. నీతి గారు, బాబు మాస్టర్ 2 వారాలు అయ్యింది, ఇంకా చాలా రోజులు ఉండాలి మనం, సరేనా, నీకే నువ్వు బాగానే ఉంటావు, మరి నా పరిస్థితి ఏంటి అని చెప్పి. అంటే బయట లాక్కోరు కానీ నీతు గారు బయట, నటరాజ్ మాస్టర్ గారు లోపల ఉండి ఎన్ని టైల్స్ బయటకు తగినా నీతి గారు అక్కడ పెడితే ఇటు సైడ్ ఆశయాలు అంటుంటే మొత్తం లాగేసుకుంటారు. సరే, అందుకని మీరు కొంచెం స్ట్రాంగ్ అవ్వు, అంజలితో కలిసి సొల్లేసుకోకుండా అనేసారైనా. అంజలితో కలిసి సొల్లేయకుండా ఆవిడ కూడా చెప్పు, ఇద్దరు పరిగెత్తి కొద్దిగా స్ట్రాంగ్ అవ్వండి, సో చేయించకుండా వర్కౌట్ చేయండి ఇద్దరు అని చెప్పి డైరెక్ట్గా అనేసారు. నెక్స్ట్ కట్ చేస్తే నిసరీసా విజ్ఞాన ప్రదర్శనలు వద్దు అని కామెంట్ వస్తుంది. సరే, ఈ మ్యూజిక్ వచ్చిందంటే ఎవరు వచ్చారని, మన గురూజీ వచ్చారని చెప్పి. సో గురూజీ గారు వచ్చారనమాట. హలో మై లవ్లీ కపుల్స్. ఆ వాయిస్ ఏంట్రావు, ఈ వాయిస్ బాగుందా అంటే నో కామెంట్స్. ప్రేమ అంటే సులుగారు సాంగ్ వస్తుంది. ప్రేమ అంటే కేవలం ఆప్యాయతలు, సంతోషాలు పంచుకోవటం అలాంటివి మాత్రమే కాదు, అక్కడక్కడ కొన్నిసార్లు గుండె లోతుల్లో దాగి ఉన్న బాధలు కూడా అవి అర్థం చేసుకోవాలని చెప్పి చెప్తా ఉంటే, సిద్ధ్ అండ్ సోనియా కోసం చెప్తారా ఏంటి అని చెప్పి. సో బాధగా ఉన్నప్పుడు అవి కూడా పంచుకోండి అన్నట్టు. ఏమీ లేదు, సింపుల్గా చెప్పాలంటే ఈయనైతే కవిత్వంలో చెప్పాడు. కానీ మీ ఇద్దరి మధ్య జరిగిన ఏదైనా రిగ్రెట్ మూమెంట్స్ ఉంటే షేర్ చేసుకోండి, ఆ బాధను తగ్గించుకోండి. ఎప్పుడు ప్రేమలో ఏం పంచుకుంటారు, కొన్నిసార్లు బాధలు కష్టాలు కూడా పంచుకుంటే మనసు తేలికైతుంది, ప్రశాంతంగా అవుతుంది. ఈ షో వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్ మొత్తం ఆ కపుల్స్ మధ్యలో ఉన్న దూరాన్ని, భారాన్ని తగ్గించి వాళ్ళని దగ్గర చేయడం కోసమే. సో మన ఇనిషియల్గా వీళ్ళ వరకు కప్పులు ఇడిపోతారు అనుకున్నది ఒక రాంగ్ ఎగ్జామ్షన్ అయ్యే అవకాశం ఉంది. సరే, నా షో వాళ్ళు మాత్రం అలాంటి ఎఫర్ట్స్ పెట్టట్లా. వాళ్ళ టీఆర్పీ కోసం కప్పులు నిలగొట్టేద్దాం, కప్పుల మధ్యలో ఏదో చేసేద్దాం అలాంటిది ఏం పెట్టట్లా. సో ఒక మంచి షో అయ్యే అవకాశం ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే, టాస్కులు జరుగుతున్నప్పుడు ఈ కపుల్ మధ్యలో ఏదైనా వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని నీ వల్ల ఇది జరిగింది అని ఇడిపోతే ఇన్ సెన్స్ గొడవ పడితే తప్పితే అదర్వైజ్ అది షోకి సంబంధం ఉండదు. అలాగే వీళ్ళు విడిపోతున్నప్పుడు, ఈ గొడవలు అవుతున్నప్పుడు వీళ్ళిద్దరిని ఇంకా రెచ్చగొట్టి విడదీయకుండా కలిపే విధంగా ఆ లవ్ గురి అన్నతను కానీ, జడ్జెస్ అన్నలు కానీ, షో హోస్ట్ కానీ వాళ్ళు ట్రై చేస్తే ప్రాబ్లం ఉండదు. సో నాకు ఎఫర్ట్స్ అన్ని అంటే పాజిటివ్గానే కనిపిస్తున్నాయి, నెగిటివ్గా కనిపించట్లా. ఇంకా ఈ జంట వర్సెస్ ఆ జంట గొడవైంది అనుకోండి, అది ఓకే, అండ్ అది ఇంకా బెటర్ కూడా. ఎందుకంటే ఈ జంటని ఇంకా స్ట్రాంగ్, వాళ్ళ మధ్యలో బాండింగ్ స్ట్రాంగ్ చేస్తుంది. వాళ్ళ మధ్యలో ఏమైనా దూరం ఉంటే వేరే వాళ్ళతో గొడవ పడినప్పుడు ఇద్దరు ఒకటి అయిపోతారు, అది దూరం చేసిద్ది. సో ఇది ఓకే. సో నాకైతే కొద్దిగా అనిపిస్తుంది, కొద్ది రోజు చూస్తున్న కొద్ది ఓకే పర్లేదేమో, షో బెటర్ ఏమో అని చెప్పి. ఇంకా అది వాళ్ళు స్టార్టింగ్లో రిలీజ్ చేసిన ప్రోమోలు కానీ ఏది కానీ మనకున్న ఇది కానీ మొత్తం క్రింజ్ నిలిపోయింది. కాబట్టి అది తగ్గి అందరూ చూడాలంటే టైం పట్టిద్ది. పైగా చెప్పాను కదా, యాక్షన్ పట్టి ఎక్కువ ఉండాలి, థీరీ పట్టి ఎక్కువ ఉంటే, డ్రామా ఎక్కువ ఉంటే సోది అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ జంజీ పీపుల్ ఎవరైతే సింగిల్స్ చింతకాయ ఉంటారో వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా అనిపిస్తుంది. నేను సింగిల్గా ఉన్నప్పుడు ఎంత వస్తాయి, ఏంద్రా సో అది February 14th కేక్ కట్ చేయలేదని చెప్పి గొడవ పడ్డారంట, ఏంద్రా బాబు అనిపిస్తుంది. తప్పు కదా, వాళ్ళని ఏం అనలేము, వీళ్ళని ఏం అనలేము, అది సంగతి. సో మహేష్ తను షేర్ చేసుకున్నాడు, ఆవేశం ఎక్కువ నాకు అని చెప్పి. ఏదో అర్ధరాత్రి షూట్ అయింది, లేట్గా వచ్చాడు, ఏదో గొడవ అయింది, అక్కడ ఉన్న గ్లాస్తో వుడెన్ టేబుల్ కొడితే వుడెన్ టేబుల్కి చీలేడిపోయిందంట. సో అప్పుడు తను భయపడిపోయింది, నేను అలా చేయకుండా ఉండాల్సింది, నన్ను క్షమించు అది అని చెప్పాడు. సో ఇలాంటి మూమెంట్స్ అన్నీ వాళ్ళు షేర్ చేసుకొని ఇప్పుడెప్పుడో ఉండిపోయినవి సార్ట్ అవుట్ చేసుకొని సారీలు చెప్పుకోవటం మంచిదే, ఇంకా అది క్లియర్ అయిపోతాయి.
నెక్స్ట్ శాండ్రా గారు కూడా అదే రోజు గొడవ అయినప్పుడు ఎప్పుడు నేను అన్న మాట ఒకటి అనేసాను, అదేంటి అంటే అనవసరంగా నేను పెళ్లి చేసుకున్నానేమో అని చెప్పి. సో ఇలాంటి మాటలు ఇంతమంది ముందు ఒప్పుకొని అన్ని డిస్కస్ చేయడం అంటే పెద్ద విషయమే. సో భారం తగ్గించేసింది. ఇంకోసారి అసలు నాకు నీకన్నా మంచి భర్త ఎవరు వస్తారు, ఇంకా అసలు ఎవరు దొరకరు. సో దానికి నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నా, నాకు ఎంతకన్నా మంచి భర్త దొరకడు, ఐఎమ్ సారీ అని చెప్పి ఆడు కూడా చెప్పి క్లోజ్ చేసుకున్నారు. బాగుంది, క్యూట్. నెక్స్ట్ కళ్యాణ్ యాంగర్ 2024 డోర్ని ఒక 10 సార్లు గుద్దాడంట. సో కళ్యాణ్ కొంచెం యాంగ్రీ యంగ్ మ్యాన్ లాగే కనిపిస్తూ ఉంటాడు. సో అలాగే ఉంది. సో భయపడిపోయి దానికి వాసంతి గారు వెళ్ళి ఏడుస్తూ ఉన్నారంట. సో ఇంకా అలా చూసేసిన తర్వాత ఇంకెప్పుడు ఇలా చేయకూడదు, ఇంకోసారి తను ఎప్పుడు భయపెట్టకూడదు అని చెప్పి మళ్ళీ ఇన్ని రోజులు ఎప్పుడు చేయలేదని. భయ్యా 2025కి 26కి 1 year అయ్యింది. నేను ఇంకా ఇది కంటిన్యూ చేస్తే అప్పుడు ఐ హోప్ హీ విల్ కంటిన్యూ అని చెప్పి. వాసంతి గారు కూడా కనిపిస్తాను కానీ నేను అట్టగా నాకు కూడా కోపం ఎక్కువే అని చెప్పారు. తెలియకుండా నాకు కోపం ఉంది. సో చేయకుండా ఉండాల్సినవన్నీ చేసేసి గొడవలు అయ్యేవి వాటి వల్లే. సో ఇంకోసారి అలాంటి చేయను, ఏదైనా అయితే కనుక సైలెంట్గా అయితే గొడవ ఏదైనా అయితే వెళ్ళిపోతాను చెప్తే ఇంకోసారి అలాంటి చేయను అని చెప్పి ఆవిడ. నెక్స్ట్ బ్రిట్టో ఓవర్ థింకింగ్. నాకు ఎక్కువ ఓవర్ థింకింగ్ తెలుగులో రాశాడు. నాకు డౌట్ వచ్చింది తెలుగులో ఎలా రాశాడు, తర్వాత అర్థం మహేష్ ఎవరు రాసి ఇచ్చుంటారని చెప్పి. 2.5 years తనలా ఉండకుండా ఆపేశాడంట సంధ్య గారిని. సో అది నేను ఇంకోసారి చేయను, నాకు దాన్ని చూస్తే సిగ్గుపడుతున్నాను, అషేమ్డ్గా ఫీల్ అవుతున్నాను. సో ఇంకోసారి అలా చేయను అది అని చెప్తే సంధ్య గారు ఏంటి థ్రోయింగ్ థింగ్స్, వస్తువులు చేతిలో ఉన్నాయి కోపంతో ఇసిరేయటం, ఫిజికల్గా హ్యాండ్లింగ్ చేయటం అనమాట. ఐ వాజ్ అగైన్ అండ్ అగైన్ తనకు కాల్ చేస్తూ ఉన్నాను, తినేదో ఈవెంట్లో ఉన్నాడు రాలేదు. సో వచ్చిన తర్వాత ఆర్గ్యుమెంట్ అయినప్పుడు ఒక పర్ఫ్యూమ్ బాటిల్ ఒకటి ఉంటే అది గోడకి ఇసిరేసారండి. వెంటనే బిట్టు ఏమంటాడు తెలుసా, బిట్టునా అర్థం, వీళ్ళు బిట్టు అంటారు బ్రిట్టో అంటారు. బ్రిట్టో గారు ఏమంటారంటే 10,000 రూపాయలు అని చెప్పి. అనిపించుకున్నావు బ్రో, నువ్వు అనిపించుకున్నావు, మా మగ తాని ముత్యం నువ్వు తెలుస్తూ ఉంటుంది. అమ్మో అదంతా అదంతా అని చెప్పి మనసులో క్యాలిక్యులేషన్ జరుగుతూ ఉంటాయి కదా. సో అనిపించింది 10,000 రూపాయలు అని చెప్పి టక్కని చెప్పాడు. నాకు మళ్ళీ అనిపించింది అది. సో నువ్వు నా బ్లెస్సింగ్ని నేను హట్ చేసా అది అని చెప్పి వాళ్ళ మధ్యలోనే క్లియర్ చేసుకున్నారు. ఇక ఇవన్నీ కొద్దిగా చిన్నవి అనిపిస్తాయి, ఏముందిలే ఇలాంటివన్నీ అనిపిస్తూ ఉంటాయి. కానీ వాళ్ళకి అవి పెద్దవి. వాళ్ళకున్న ఆ 2 సంవత్సరాలు 1 సంవత్సరంన్నర పెళ్ళైన దాంట్లో వాళ్ళకి చాలా పెద్ద విషయాలు స్టార్టింగ్లోనే. అది అందుకని మనం ఇటు చేసి వీటిని మనం పోస్ట్ మార్టం చేయాల్సిన నెసిటీ లేదు, వెళ్ళిపోతాం అనుకుంటా సరదాగా అంతే. నెక్స్ట్ శివు ఫస్ట్ ట్రిప్ కూర్కి వెళ్ళారంట. అబ్బాయిలకి ఎలా ఉంటుందంటే అన్నీ కవర్ చేసేయాలన్నట్టు ఉంటుంది అని చెప్తుంటే, అన్నీ కాదు కానీ కొన్ని, సర్లే మేము కూడా కూర్కి వెళ్ళాం కాబట్టి బ్యాచులర్ ఉన్నప్పుడు అన్నీ కవర్ చేసేయాలని ఉంటుంది. కానీ వీళ్ళేంటి అంటే మంచిగా చూడాలని చెప్పి మనం ఏంటి ఎన్ని చూసినా సరే మనతో ఉన్న వాళ్ళతో చూడాలి అని అనుకోవాలి, మన ఎవరైతే వైఫ్ ఉన్నారో వాళ్ళతో చూడాలనుకోవాలి. నేను అది మిస్ చేసుకున్నాను. సో నేను కూరగంతా నేను గునుగుతూ ఉన్నాడు. సో ఆవిడ ఏడ్ చేసింది, ఎందుకు ఏడుతో పద్దాగా అని చెప్పి దానికి కూడా తిట్టేశాను. అది అని చెప్పి ఆ కూరికి ఒక బ్యాడ్ మెమరీ అయిపోయింది, ఉండుంటే కనుక మంచి మెమరీ అయ్యేది అది అని చెప్పి సారీ చెప్పానని చెప్పాడు. చాలా ఫీల్ అయ్యి చెప్పారు. వీళ్ళిద్దరు కొద్దిగా ఎమోషనల్ ఫెలోస్ ఎద్దుగా. ప్రియాంక గారికి కొద్దిగా ఇంకా ఎక్కువ, ఎందుకంటే మనం బిగ్ బాస్ కూడా చూసాం కాబట్టి కొద్దిగా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటారు. తను ఒకటి మాట అడిగింది ఏంటంటే, డూ యూ రియల్లీ లవ్ మీ శివు అని అడిగింది కూడా కదా, అడిగారు. ఆ మర్యాద మాత్రం మెయింటైన్ చేస్తారు. సో అడిగారు, అప్పుడు నాకు బాధేసింది, ఐఎమ్ సారీ అని చెప్పారు. లేదంటే మనం ఇంకా మంచి మెమరీ అయ్యేదని చెప్పి. ఇప్పటికైనా అది మెమరీయే, ఎందుకంటే అలా జరగడం వల్ల మీరు ఇంకా అర్థం చేసుకున్నారు. ఇంకా అర్థం చేసుకోవడం వల్ల ఒకటి చెప్తాను, సోది అనుకోవద్దు. కపుల్స్ మధ్యలో ఏదైనా సరే అడ్జస్ట్మెంట్ కన్నా కూడా అండర్స్టాండింగ్ అనేది ఇంపార్టెంట్. ఒక గొడవ అయినా పర్లేదు, గొడవ అయిన తర్వాత అండర్స్టాండింగ్ వచ్చినా పర్లేదు, కానీ గొడవ అవ్వకూడదని చెప్పి అడ్జస్ట్మెంట్ చేసుకుంటే తర్వాత చాలా పెద్దదవుతుంది. వీళ్ళిద్దరి మధ్య జరిగింది. అప్పట్లో శివగారు అడ్జస్ట్మెంట్ చేసుకుంటే అండర్స్టాండింగ్ ఉండేది కాదేమో. ఆ రోజు ఆ గొడవ అవటం వల్ల అండర్స్టాండింగ్ పెరిగిందని అనిపించింది నాకు. బాగా చెప్పాను కదా, నేను కూడా అప్పుడప్పుడు లవ్ గురి అయిపోతానేమో నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది. లోపల నుంచి ఇలాంటి చాలా వరకు తనుకొస్తూ ఉంటే నేనే మళ్ళీ ఆ షో బెంచ్గా అయిపోయి నేను క్రింజ్ అయిపోతానేమో అని చెప్పి ఒక పెద్ద ఆనకట్టు కట్టి, పోలవరం కన్నా పెద్దది కట్టేసి, పోలవరం ఎందుకులే వేరే ఆనకట్లు ఏవో కట్టేసి ఆ టాపేస్తూ ఉంటా. అది నోటి దోల మధ్యలో కొన్ని వస్తూ ఉంటాయి. ప్రియాంక గారు వచ్చేప్పటికి ఇగో కోపం ఏడుపు ఇవన్నీ అనమాట, అన్నీ కలిసి ఉన్నాయి. అవన్నీ మనతోనే ఉంటాయి ఎప్పుడు కూడా. ఇగో వల్ల కోపం పెరిగి ఏడుపు వచ్చేస్తుందని చెప్పి ఆవిడే చెప్తున్నారు. ప్రాబ్లం వేరు అంటే ఒక మాట చెప్పారు, ప్రాబ్లం వేరే మనం వేరే. ప్రాబ్లం వల్ల మన మధ్యలో డిస్టర్బెన్స్ అవ్వకూడదు. ప్రాబ్లంగా ఉంటుంది, దాన్ని సాల్వ్ చేసుకుంటూ కొట్టుకుంటూ తిట్టుకుంటాం, కానీ మన మధ్యలో ఇచ్చేసుకోకూడదు, గొడవ పడకూడదు అని చెప్పి అది రియలైజ్ అయ్యే లోపల మళ్ళీ మన మధ్య దూరం పెరిగిపోద్ది అని చెప్పి బాగా చెప్పారు. అది నేను సరిగ్గా చెప్పలేకపోయాను అంటాను, కానీ మీరు ఒకసారి చూడండి ఎవరైనా, బాగా చెప్పారు. అది నాకు బాగా నచ్చింది. సో థ్యాంక్ యూ, ఇవన్నీ నువ్వు భరిస్తున్నావు, నన్ను భరిస్తున్నావు అది అని చెప్పారు. సో అందుకనే వీళ్ళు బాండింగ్ అలా సాగుతూ ఉంది. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ గారికి February 14 అనేది ఒక స్పెషల్. ఎందుకు స్పెషల్ అంటే ఆ టైంలో ఆవిడ నీతు గారికి ప్రపోజ్ చేశారు. అయితే అది అయినప్పటి నుంచి వాళ్ళిద్దరూ ఎవ్రీ February 14 బాగా చేసుకుంటున్నారు. అయితే ఎప్పుడైతే పాప పుట్టిందో అప్పటి నుంచి కొంచెం ప్రయారిటీ తగ్గి పాపకి ప్రయారిటీ పెరిగింది. ఆబ్వియస్గా పిల్లలు పుట్టినప్పుడు ఏంటంటే పిల్లల మీద ప్రయారిటీ పెరిగింది. అది ఇద్దరికి పెరిగితే బాగానే ఉంటుంది, ఒకరికి పెరిగి ఒకరికి పెరగకపోతేనే ప్రాబ్లం వస్తుంది. నాకు ఇప్పుడు అర్థమైంది. సో వీళ్ళని చూసిన తర్వాత
సో కేక్ ఇవన్నీ చెప్పి తనకే పెడుతున్నారని చెప్పి తినకళ్ళని నా వైపు అంటే కేక్ కట్ చేసేటప్పుడు పాప కళ్ళు కూడా నా మీద ఉంటే నేను తినకిస్తానా అని చెప్పి కేక్ ఎవరికి తినిపిస్తానని చెప్పి నేను పాపకి తినిపించా, తినేమో హట్ అయింది. సో కోపం వచ్చేసి ఇంకా షౌట్ చేశాను. సో మళ్ళీ 1 year దాకా రాదు కదా ఇదని చెప్పి మళ్ళీ తన తర్వాత రిలైజ్ అయ్యాను ఎందుకు అంటే. సో మనకి బయట చూసినట్టు అనిపించింది, ఏంటి కేకు మన పాపే కదా అని చెప్పి అనిపిస్తుంది, ఎందుకు వెళ్ళి గొడవపడ్డాను. కానీ నీతు గారి సైడ్ నుంచి ఆలోచిస్తుంటే ఒకలా అర్థమైంది. మళ్ళీ మన ఆ స్టాండ్ తీసుకుని ఆలోచించాలి ఆవిడ సైడ్ నుంచి ఆలోచిస్తే అర్థమైంది. పిల్లలు పుట్టాక మనల్ని పట్టించుకోరు అన్న ఫీలింగ్ రానివ్వద్దు అని నటరాజ్ మాస్టర్ గారు చెప్పారు సరా, అది మంచి లైన్. సో ఇలాంటివన్నీ మనం మాట్లాడుకుంటే కప్పులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి బాయ్కి ఇది సింగిల్గా ఇంద్రా ఇది మనకని అనిపిస్తూ ఉంటుంది. కానీ కరెక్ట్ ఆయన చెప్పింది. సో పిల్లలు పుట్టిన తర్వాత మనల్ని పట్టించుకోరు అన్న ఫీలింగ్ వాళ్ళకి రానియకూడదు, వాళ్ళకున్నది మనమే కదా అన్నట్టు ఆయన చెప్పారనమాట. సో నెక్స్ట్ year February 14th అవసరమైతే పాప నా లక్కలింటికి పోయి నీతి గారు లక్కలిని పంపించేసి మనం సెలబ్రేట్ చేసుకున్నారు. సమ్టైమ్స్ పిల్లలు పుట్టినా ఏదైనా కప్పులు ఎప్పుడు వాళ్ళకి ఒక ఎలాంటి టైం వాళ్ళు తీసుకోవాలి. వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి వాళ్ళని సపోర్ట్ చేయాలి ఆ విషయం మీద. పిల్లల్ని తీసుకెళ్ళి ఎన్ని చేస్తే వాళ్ళు ఎలాంటి టైం చేసుకుంటే ఏ బాధలు ఉండవు. అవన్నీ కొంతమందికి రాసుంటే జరుగుతుంది, కొంతమంది ప్లాన్ చేసుకోవాలి అయినా ముందుగా గమనించి ఏదైనా సరే. నెక్స్ట్ నీతి గారు కూడా సేమ్ అదే February 14th కోసం చెప్పారు. ఆ డేని ఎప్పుడు మేము డిఫరెంట్గానే సెలెక్ట్ చేసుకుంటాం ప్రతిసారి అని చెప్పి. సో పాప బర్త్డే అన్నీ తనకి February 4 తనకే కేకు, పాప బర్త్డేకి తనకే కేకు. సో అది మన డే కదా అందుకే నేను ఫీల్ అయ్యా. February 14th మన డే కదా అందుకే నేను ఫీల్ అయ్యాను. పొద్దున్న లేచాక అబ్బా ఎందుకు ఫీల్ అయ్యాను అనిపించింది. ఎంతన్నా సరే నన్ను భరిస్తావు, బట్ సారీ కోపంలో మాటలు త్రో చేసేసాను అని చెప్పి మనం పాపను అక్క దగ్గర పంపించేద్దాం. అంటే అలా అన్నగారు వద్దులే పాపతో పాటు మనం చేసుకుందాం, అలా పాపను పంపించేద్దాం సరే మనం మాత్రం చేసుకుందాం అని చెప్పి నీతి గారు సూపర్ అనిపించారు. అదే మనసులో ఉంది ఇంకేంటి. నెక్స్ట్ పవన్ గారు థింకింగ్ అబౌట్ ఓన్లీ మై సెల్ఫ్. వీళ్ళిద్దరిది ఇంకో డిఫరెంట్ స్టోరీ అబ్బా. అంజలి పవన్ గారిది చాలా పెద్ద స్టోరీయే, మనకు కనిపించలేదు. కానీ నీ గురించి ఆలోచించలేదు నేను. ఒక సిచ్యువేషన్ అయింది, సంథింగ్ ఏదో అయింది. పెళ్ళైన 2nd year ఒక హ్యాపీ న్యూస్ చెప్పారంట. చెప్పినప్పుడు తినకి అప్పటికి సరిగ్గా ఇన్కమ్ లేదో ఏదో, సో అందుకోసం చెప్పి అది వద్దు అనుకున్నారు. హ్యాపీ ఫీల్ అవ్వకుండా నేను సెట్ అవ్వలేదని నీకు చెప్పాను, సో అది నాకు బాధగా ఉంది. నువ్వు లేదు నేను ఉంచుకుందాం అన్నావు ప్రెగ్నెంట్ అయినప్పుడు. నువ్వు ఎంత పెయిన్ అనుభవించో ఏడ్చో నా మీద నాకే అది ఊహించుకున్నప్పుడల్లా అనిపిస్తూ ఉంటుంది అయ్యి అని చెప్పి. ఏం చేసేస్తున్నాయి అప్పుడు పవన్ గారి సైడ్ నుంచి ఆయన రైట్ గారు అంటే సెటిల్ అవ్వకుండా పిల్లలు అంటే పిల్లలు అయిన తర్వాత ఖర్చులు మామూలుగా ఉండమా. అసలు ఎన్ని ఖర్చులు ఉంటాయో ఎన్ని టెన్షన్లు ఉంటాయో అసలు మామూలుగా ఉండదు. మొన్న మా వాడు ఒకసారి ఆదివారం సాయంత్రం వాష్రూమ్లో స్నానం చేస్తుంటే పడిపోయాడు. ఇంకా మేము బ్లడ్ నోట్లో పరుగు ఎమర్జెన్సీకి వెళ్ళు, ఏమీ లేదు చిన్నదే ఇక్కడ చిన్నది ఇదైంది అని చెప్పి మళ్ళీ పంపించారు. కానీ ఆ స్ట్రెస్ ఉంది చూసారు, ఇంకా డైపర్లు అంటారా, వద్దు వద్దు మామ వద్దు, ఇవన్నీ ఇంకా మామూలుగా ఉండవు, ఇవన్నీ లెక్కలేసుకొని ఏం చేయలేం. సో నా మీద నాకే ఊసుకోవాలనిపించింది అని చెప్పి కొంచెం అలా మాట్లాడారు. అప్పుడప్పుడు నువ్వు అడుగుతూ ఉంటాం మనకి ఆ ఫస్ట్ది కూడా ఉండింటే కనుక చందమామ ఇప్పుడు 2 పిల్లలు మొత్తం 4 పిల్లలు మన దగ్గర ఎంతో అందంగా ఉండేవాళ్ళు, అది అన్నప్పుడల్లా నాకు బాధేస్తుంది అన్న ప్రతిసారి నాకు గుణపం గట్టిగా గుచ్చుతున్నట్టు ఉంది అని చెప్పి. సో అంజలి గారు ఇంకా అలాంటివన్నీ తెలుసుకోకుండా ఉంటే కూడా బాగుంటుంది. సో ఇండైరెక్ట్గా కూడా అది అర్థం చేసుకోవాలి ఆవిడ ఆయన చెప్పకపోయినా. సారీ ఎప్పుడు చెప్పలేదు, బ్లెండర్ నాది అది, ఐఎమ్ రియల్లీ సారీ అని చెప్పి ఇంకా ఆయన బాధ అది. నెక్స్ట్ అంజలి గారు ఇగో కోపం ఆవేశం. అంజలి గారు ఇంకా చాలా చెప్పారబ్బా. ఇగోని కోపాన్ని ఆవేశాన్ని తగ్గించుకుంటా, నాది ఒక బ్రోకెన్ ఫ్యామిలీ, అమ్మ తిను తమ్ముడు అలా అనమాట. సో ఇప్పుడు అమ్మ కూడా లేరు, సో నువ్వే నా సర్వస్వం, అయితే నీ ఫ్యామిలీనే నీకు ఇంపార్టెంట్ నేను కాదు అని చెప్పి నాకు ఇగో. కానీ అబ్బాయిలకి తల్లిదండ్రులు ప్లస్ వైఫ్ ఇద్దరు 2 కళ్ళు, అందుకని వాళ్ళు చాలాసార్లు మౌనంగా ఉండిపోతారని చెప్పి అనుకోలేదు. దీని నుంచి నేను విడిపోదాం అనుకున్నాను. ఈ పేరెంటల్ గొడవలు అనుకుంటున్నాను తెలిసి. సోషల్ మీడియాలో అన్ని పిక్స్ డిలీట్ చేస్తే నీకు తెలియదు నేను లాయర్తో కూడా మాట్లాడేసాను అన్నారు. నాకు షాక్, ఇంట్లో ఎంత దూరం వెళ్ళిపోయారని చెప్పి. నా ఇగో నన్ను డామినేట్ చేసేసింది, నా మాట నేను ఎవరి మాట వినలేదు, సో నన్ను కూడా ఇంకా పుష్ చేసేసింది అని చెప్పి నీ ప్లేస్లో ఉండి ఆలోచించాను. అరే పెళ్ళైన తర్వాత అబ్బాయికి భార్య ఫ్యామిలీ 2 కళ్ళు కదా అని చెప్పి, సో ఇద్దరు సమానమే కాబట్టి కామ్గా ఉండిపోతారని చెప్పి అప్పుడు నాకు అర్థమైంది. నాకు ఎవరు లేరు అనుకున్నాను కానీ నాకు నువ్వే ఉన్నావు, నువ్వే నా సర్వస్వం అనుకోలేదు. అలాగే నేను చిడిపోతే నాకేదైతే బ్రోకెన్ ఫ్యామిలీ ఉందో నా పిల్లలకు కూడా నేను అదే బ్రోకెన్ ఫ్యామిలీ ఇస్తాను కదా అని చెప్పి ఈ మాట అన్నారు చూసారా, ఇది దిగింది గుండెల్లో. ఇప్పుడు ఈ షోకి ఈ పాయింట్స్ మెయిన్, ఇవి జనాల్లోకి వెళ్ళాలి, కపుల్స్కి వెళ్ళాలి, కొద్దిగా ఎఫెక్ట్ ఉంటుంది, పాజిటివ్ ఎఫెక్ట్. జడ్జెస్ వీటిని వీకెండ్లో హైలైట్ చేయాలి. ఇది అసలు నెక్స్ట్ లెవెల్ లైన్. నేను ఒక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వచ్చాను, నేను ఇండిపోతే నా పిల్లలకు కూడా అదే ఫ్యామిలీ ఇస్తాను కదా అది అని చెప్పి. పైగా ఆయన ఏం తప్పు చేశారు, వాళ్ళ ఫ్యామిలీని ఒక మంచిగా అనుకుంటున్నారు, నన్ను అనుకుంటున్నారు, ఇదో తప్పే ఉంది, ఇది ఆయన ఫ్యామిలీ కదా, ఇది మన ఫ్యామిలీ నేను అనుకోవాలి కదా అని చెప్పి ఆవిడ రియలైజ్ అయ్యి చెప్పారు చూసారా. సూపర్ అంజలి గారు, అంతే నెక్స్ట్ లెవెల్, అదిరిపోయింది. సో కోపంలో శత్రువయ్యో తర్వాత అమ్మవయ్యో అని చెప్పారు, నాన్నవయ్యో ఇంత పిచ్చిదాన్ని కోపం ఉన్నా భరిస్తున్నావు, నాకు మంచి లైఫ్ ఇచ్చో అది అని చెప్పి. సో ఇవన్నీ తగ్గించుకుంటానని చెప్పారు. తగ్గించుకుంటే హ్యాపీ లైఫ్ వీళ్ళు ఇంకా మళ్ళీ కంటిన్యూ చేస్తారు. పిల్లలు ఉన్నారబ్బా, పిల్లలు ఉన్న వాళ్ళు అసలు చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ భాను గారు,
భాను గారిది, జానీ గారిది ఇంకో స్టోరీ. భాను గారు ఏంటంటే ఏదో ఫంక్షన్ ఉండి మొత్తానికి ఇంట్లో అన్నీ వండారు, గీమా మొత్తం మటను బోటి అన్నీ ఉండారు. ఈయన వేరే ఏదో పార్టీలో ఉన్నారు. ఎంతసేపు రావట్లేదు అని చెప్పి ఫోన్లు చేస్తుంటే ఇంటికి వచ్చేసి దారి మొత్తం ఫోన్లో తిట్టుకుంటూ వచ్చి ఇంటికి వచ్చి ఇంకా తిట్టి వెళ్ళిపో అని చెప్పి గెంటేశారంట. ఆవిడ కూడా వెళ్ళిపోయారు, 7 రోజుల దాకా రాలేదు. సో నా కోసం అన్నీ మమ్మీతోనే ఉంటారు, నా కోసం అన్నీ వదిలేసుకొని వచ్చింది. సో అలా అసలు నేను చేయకుండా ఉండాల్సింది, ఇలాంటి పని ఇంకెప్పుడు ఎవరు చేయొద్దు అని చెప్పి తను అన్నీ వదిలేసి వచ్చిందని చెప్పి, అలాంటి అమ్మాయిని నేను ఎందుకు అంత ఇలా చేశానని చెప్పి నాకు రిగ్రెట్ ఫీలింగ్ ఉంది అని చెప్పి, ఆ విషయం ఆ పర్టికులర్ గొడవ అయితే దాని మీద రిగ్రెట్ ఫీల్ అవుతుందని చెప్పారు. 7 days వెళ్ళిపోయారు. మళ్ళీ యూజ్ చేయను అని చెప్పి పగల కొడుతున్నా, ఇంకోసారి అలా ఇప్పుడు తిట్టను, ఏమి చేయను, అలా ఇప్పుడు అనను అని చెప్పి, నా కోసం వచ్చేసావు నువ్వు, నిన్ను ఎందుకు చేస్తానని చెప్పి పగల కొట్టని చెప్తే అదే స్టోరీ కూడా చెప్పారు. నేను ఎక్కువగా ఆలోచించి తొందరపాటు డెసిషన్ తీసుకున్నానని చెప్పి. ప్రాబ్లం ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను మా అమ్మే ఉన్నాం, సో మిగతా అంతగా ఇవన్నీ తెలియదు అని చెప్పి. అలాగే భానుకి స్టెప్ మాత్రం వాడు ఇంకా ఎక్కిస్తారు, పెళ్ళైనా రాపోవడం ఏంటి అది అని చెప్పి ఎక్కిచ్చారు అని చెప్పి వీడు చెప్తున్నారు. సో ఇది దానికి పెళ్లి చేసుకున్నాడు అది అని చెప్పి ఇంకా నేను అరిచేసా, నా మీద మొహమ్మద్ డోర్ వేసాడు, సో నేను వెళ్ళిపోయా. కానీ నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు భానుగా నుంచున్నాడు, ఫాదర్ లాగా అన్ని విధాలుగా నుంచున్నాడు అని చెప్పి దాన్ని మర్చిపోయానని చెప్పి ఆ కోపంలో అన్ని మర్చిపోయారు. ఇంకా రేపు నాకు కొడుకు పుట్టి పార్టీకి వెళ్తే తిరిగి వచ్చిన తర్వాత నేను ఇలాగే మాట్లాడతానా, సర్ది చెప్పుకోనా, సో ఇలాగే నేను కూర్చోబెట్టి సర్ది చెప్పుకోవాల్సింది అది అని చెప్పి ఇంకోసారి ఇలా చేయని చెప్పి వాళ్ళు కూడా ఒక హగ్గించుకొని, సో అలాగా ఐఎమ్ రియల్లీ సారీ అని చెప్పుకున్నారు. నెక్స్ట్ సిద్ధు కోపంలో తన రియాక్షన్స్, కోపం వచ్చినప్పుడు తనకి విపరీతమైన రియాక్షన్స్ వచ్చేస్తాయని 2025లో ఒకటి జరిగింది. ఏంటంటే ఒక గొడవ అవుతుంది, అది ఒక రఫ్ ప్యాచ్ అంట ఐర్ మొత్తం. ఆ గొడవలో ఆయన ఫోన్ లాక్కుంటున్నప్పుడు ఆవిడ చెయ్యి గోడకు తగిలిపోయి ఏడుస్తూ ఉంటే నేను చూసుకోకుండా ఏదైనా అయితే అమ్మాయి కాబట్టి ఏడ్ చేస్తాను అని చెప్పి ఒక మాట వదిలేశాను అని చెప్పి, తను ఏడుస్తుంటే ఆడపిల్ల అని చెప్పి ఏడుస్తున్నాం అనేసాను. కోపంలో నోటికన్నా రియాక్షన్స్ని కానీ ఆ కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్పి నాకు అర్థమైంది. సో వచ్చినప్పుడు అన్నీ మనం మూసుకోవాలి అని చెప్పి. చాలామంది అనుకుంటారు ఏంట్రా ఈ సెటైర్లు వేసుకుంటారు ఏంట్రా అని అనుకుంటారు, బట్ అదే మాకు బెటర్ అని చెప్పి మేము ఫీల్ అయ్యాము. ఈ అరుచుకోవటాలు రియాక్షన్స్ అన్న ఇట్లా కామెడీ చేసుకోవడం బెటర్ రాదర్ దాన్ని అరుచుకోవడం ఫీల్ అయ్యాము, ఏడుపు కన్నా నవ్వులే బెటర్ అని చెప్పి ఫీల్ అయ్యామని చెప్పి. ఇప్పుడు చూస్తున్న సిద్ధు వేరే, ఆ సిద్ధు వేరే, ఆడి లోకము వేరే, ఆడి ప్రపంచం వేరే అన్నట్టు. ఆ సిద్ధు వేరే అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు, రానివ్వను అని చెప్పి ప్రామిస్ చేస్తానని చెప్పాడు. సిద్ధు చెప్పింది ఒకటైతే సోనియా చెప్పింది చూసారా నెక్స్ట్, అది కూడా నాకు సూపర్గా అనిపించింది. సోనియా ఏం చెప్పిందంటే, సోనియా లైఫ్ తనది ఇంకో డిఫరెంట్ లైఫ్, రాఖీ పండగకి ఏడిపే, ఫాదర్స్ డేకి ఏడిపే, సో పెయిన్ఫుల్గా గ్రో అయ్యా ఎవరు లేరని చెప్పి. అంటిల్ నల్లే సిద్ధు నా లైఫ్లోకి వచ్చే వరకు, సో 2025 అగైన్ చెప్పుకోకూడదు, ప్యానిక్ చేశాడు. సో గొడవ అయింది, అయినప్పుడు అదేం ఆలోచించుకుని ఇంట్లో వెళ్ళిపో అని చెప్పాను. సో అప్పుడు అర్థమైంది నేను ఎలా ఉండగలను, అసలు సిద్ధు నిడిచి నేను ఎలా ఉండగలను అని చెప్పి. దాని తర్వాత నేను అనుకున్నాను ఇంకోసారి అలా చేయకూడదని చెప్పి. అలాగే ఆ సిచ్యువేషన్ కనుక రాకపోయి ఉంటే నాకు తెలిసేది కాదు నేను తనకి ఎంత వాల్యూ ఇస్తున్నాను ఏంటని చెప్పి. సో సిద్ధు నువ్వు పర్ఫెక్ట్గా ఉండొద్దు, మనం ఇలాగే ఉందాం, గొడవలు అమ్మని ఇలాగ చెప్తున్నాను కదా. అడ్జస్ట్మెంట్ అయ్యేదానికన్నా కూడా గొడవ అయ్యి అండర్స్టాండింగ్ అవడం బెటర్. ఇవన్నీ చెప్పుకుంటే స్టోరీలో అయిన తర్వాత అలాగే కాంప్రమైజ్ అవుదాం, అవని సో పర్ఫెక్ట్ అవ్వద్దు, గొడవలు పడదాం, కాంప్రమైజ్ అవుదాం, ఒకరికొకరు వాల్యూ తెలుసుకుందాం, ముందుకెళ్దాం అన్న విధంగా చెప్పుకున్నారు. పెద్ద గొడవలు కూడా పడకండి, మరి ఇగో వచ్చేసి ఇదంతా చిన్నవి పడండి క్యూట్గా. నెక్స్ట్ నోకరాజు గారు చేయి బాగాలేదు, ఈ ఎంటైర్ ఈ విషయం వల్ల ఆయన చేయి కొంచెం గట్టిగానే డ్యామేజ్ అయ్యింది. సో ఆ టాస్క్లో నోకరాజు బాగా హోల్డ్ చేశారు, బట్ ఆసియా పర్ఫార్మెన్స్ ఎందని చెప్దాం మర్చిపోయి, ఆసియా పర్ఫార్మెన్స్ నోకరాజు పర్ఫార్మెన్స్ని డామినేట్ చేసేసింది. బట్ ఆయన చేయిని మాత్రం బాగా ఇంజరీ అయింది. సో చేయికి మొత్తం ఆయింట్మెంట్ ఏదో రాసుకుని ఉన్నారు, దాని తర్వాత కట్టారు. సో నోకరాజు గారు రాయకపోతే మహేష్ రాయమన్నారు. నోకరాజు గారు రాయమని చెప్తే మహేష్ షాక్ అయ్యాడు, అవునా అని చెప్పి. ఏమన్నారంటే ఇంటి నుంచి బయటికి గెంటేయటం, నీకు ఇంటి నుంచి గెంటేసావా అని చెప్పి. నేను ఆసియా చాలా ప్రేమగా బియ్యం గింజ మీద వాళ్ళ పేర్లు ఏవో రాసుకున్నానంట. అలాగే తన బర్త్డేకి షర్ట్లు ఇస్తే అవి కూడా చాలా దాచుకున్నానంట. అయితే ఒక టైంలో ఏమైందంటే ఆ గిఫ్ట్లు పగలగొట్టేసి ఆ బర్త్డే షర్ట్లు కాల్ చేసి ఇంకా ఎలాగో బిహేవ్ చేశాను. అసలు నువ్వు నాకు అవసరం లేదు అసలు అని చెప్పి ఇంటికి రాగానే అది లేదు ఇది లేదు అని చెప్పి నేనేదో కష్టపడదా నుంచి వస్తా ఉంటే మళ్ళీ అది లేదు, నాకు చిరాకు వచ్చేసింది. సో ఎందుకు ఇలా బిహేవ్ అది అని చెప్పి అరిచేస్తే అమ్మాయి ఏడ్ చేసింది. వెళ్ళిపో అని చెప్పి నేను లేకుండా నేను ఉండగలను అని చెప్పి బయటికి గెంటేసి తలుపేస్తాడంట. తలుపేస్తే ఆల్మోస్ట్ 7 hours బయట అలా నుంచుండిపోయిందంట. నేను ఎక్కడికి వెళ్తాను, నిన్ను వదిలేసి నాకెవరు ఉన్నారని చెప్పి. వెళ్ళిపో అన్నా, నేను ఉండలేను అని చెప్పి అలాగే నిలబడింది. అప్పుడు అన్నాడు, మళ్ళీ లోపలికి తీసుకొచ్చి ఆలోచించా, ఏంట్రా అంటే లవ్ చేయడం గొప్ప కాదు, అలా నిలబడటం గొప్ప. ఇగో వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళిపోకుండా నిలబడడం చూసారు అది గొప్ప. నేనేమైనా అందగా అయినా, నాకేమైనా డబ్బు ఉందా, ఆశ ఎందుకు వెయిట్ చేసింది, అది కదా ప్రేమ అంటే అని చెప్పి నాకు అప్పుడు తెలిసిందే అని చెప్పి అప్పుడు ఫిక్స్ అయ్యా. గొడవలు పడినని చెప్పను, గొడవలు పడతాం కానీ ఏ రోజు కూడా గొడవ పడినా వెళ్ళిపో అని చెప్పి నేను అన్నాను. గొడవలు పడతాం, ఇంట్లో ఉండి సార్ట్అవుట్ చేసుకుంటాం, ఐదానని సరి చెప్పి అంతా చెప్పాడు. బాగుంది.
ఇదంతా. సో నా రానివి నువ్వు, నా లవ్ నువ్వే, నా లైఫ్ నువ్వే అని చెప్పాడు. బాగుంది, క్యూట్గా ఉంది, ఎలాగే ఉండండి, లెట్స్ సీ. నెక్స్ట్ ఆశ గారు, అర్థం చేసుకోకపోవటం ఏడుపు. సో అర్థం చేసుకోకుండా ఏడవటం నాకు ఒక సిచ్యువేషన్ అనే కాదు, ఏంటంటే చాలా సిచ్యువేషన్స్లో రాజు రాగానే అది చెప్పాలి, ఇది చెప్పాలి, అది అడగాలి, ఇది అడగాలి, అది అని చెప్పి అంతా నేను ప్రిపేర్ అవుతాను. షూట్కి ఎప్పుడో ఉదయం 5 వెళ్ళిపోతాడు, మళ్ళీ ఎప్పుడో నైట్కి వస్తాడు. వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడాలని చెప్పి అది చేసి ఇది చేసి పడుకునే ముందు అయిన అడుగుతాను, ఎందుకు ఆ రోజు ఇలా చేసి, ఎందుకు ఇలా చేసి అని చెప్పి కొన్ని క్వశ్చన్లు కానీ ఏవి కానీ అడిగినప్పుడు ఇంకా ఆ టైంలో మాట పెరిగి గొడవలు అయిపోయేవి. నేను కూడా అర్థం చేసుకోవాలి కదా, మార్నింగ్ ఎప్పుడు వెళ్ళి వచ్చాడు, ఇప్పుడు వచ్చాడు, సో నేను ఎందుకు ఇట్లా ఇంత సతాయిస్తున్నాను అని చెప్పి అలా ఇంకెప్పుడు చేయకూడదు అని చెప్పి. కానీ ఒకటి ఏంటంటే, నేను ఇంక ఆడవనని చెప్తా. ఒకవేళ నువ్వు ఒకటి గమనిస్తే ఈ మధ్య నేను ఆడట్లేదని చెప్తూ, ఒకవేళ ఏదైనా గొడవ జరిగిందంటే మన ఇద్దరి మధ్యలో నేను ఏడిస్తే నన్ను దగ్గర తీసుకో, నాకు ఇంకేమీ అవసరం లేదని చెప్పింది. క్యూట్గా అనిపించింది. సో వాళ్ళిద్దరు కూడా అలా ఉండాలని కోరుకున్నాం. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత హరీష్ గారు మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే లోపల నాకు డిఫరెంట్ ఒపీనియన్స్ కలిగినాయి. ఆనెస్ట్గానే షేర్ చేసుకుంటా. దీంట్లో ఏం రాయాలో తెలియదు అనగా నాకు ఈయన ఒకడు అని అనిపించింది. సో భాష ద్వారా, భావం ద్వారా మీకు వ్యక్తపరుస్తా, ఎంటీగానే బ్రేక్ చేస్తాను కానీ నాయనో అని అనిపించింది. ఏదైనా వెరైటీగా చేయాలని అనుకుంటారా ఏంటి అని అనిపించింది నాకు. దాని తర్వాత లైఫ్లో ఒక ఏజ్ వచ్చాక, అంటే ప్యూబర్టీ ఏజ్ వచ్చాక అని చెప్పగానే అబ్బా ఎక్కడికి వెళ్ళిపోయాడరా అని అనిపించింది. సో చాలామంది అమ్మాయిలు నన్ను ఇష్టపడే వాళ్ళు అనగానే అమ్మా ఈ సెలిబ్రిటీ అమ్మాయిలు చాలామంది అమ్మాయిలు అనగానే అలా అనిపించింది అన్నమాట. కానీ నేను ఎవరిని ఇష్టపడలేదు, నాకు ఒక ఐడియా ఉంది. బట్ కామన్ ఫ్రెండ్ ద్వారా హరిత గారు పరిచయం అయ్యారు. ఐ నెవర్ టచ్డ్ ఎనీ గోల్. నాకు సోల్మేట్ కావాలి, స్కిన్ మేట్ వద్దు. ఇలాంటి బాగా చెప్తారు ఈయన అని చెప్పి అనుకుంటాను. డిఫరెంట్ హరీష్ గారు చెప్తూ ఉంటే ఎవరో ఒక లైన్లో ఎవరిదైనా మనకి కొద్దిగా ఫీలింగో లేదంటే క్రింజో అనిపిస్తుంది. ఈయన ప్రతి డైలాగ్కి ఏదో ఒక ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. నాకేనా అందరికన్నా తెలియదు, ఒక్కొక్కటి మాటకి ఒక్కొక్కలా అనిపిస్తూ ఉంటుంది. సో ఆయన కావాలి, సో ఇంకేం అవసరం అని చెప్పి నాకు చిన్న వయసులోనే దాని మీద క్లారిటీ ఉంది. హరిత గారు నా లైఫ్లోకి వచ్చిన తర్వాత నాకు చాలా ట్యాంట్రమ్స్ ఉండేవనగానే అయ్యే రాయచ్చు కదా బోర్డు మీద అనుకున్నాను నేను. అదే రాయచ్చు కదా, నాకు ఎక్స్ట్రాలు ఎక్కువ అని చెప్పి రాయచ్చు కదా, అయిపోద్ది కదా అని అనుకున్నా. కానీ ఆవిడ హ్యాండిల్ చేసేవాళ్ళు, తను ఇష్టపడ్డారు, సో నాకు నచ్చారు, తను రైట్ పర్సన్ కాదని చెప్పి ఒక 2 years మా ఇద్దరం చెక్ చేసుకున్నాం. కానీ ఒక్కసారి ఆ చేయబట్టుకున్న తర్వాత మళ్ళీ విడిచిపెట్టలేదు అని చెప్పగానే అప్పటి నుంచి నా ఫీలింగ్స్ అలా కింద నుంచి స్టార్ట్ అయ్యి అలా న్యూట్రల్గా అలా వెళ్తా ఉన్నాయి. ఎన్ని జన్మలైనా సరే మళ్ళీ వదలను ఆ చెయ్యి అని చెప్పారు. మా ఇద్దరికి పిల్లలంటే ఇష్టం అనగానే, ఆ మాట అనగానే నాకు అర్థమైపోయింది. సమూహం ఎందుకు నాకు తెలిసిపోయింది. అది నేను ఎప్పుడూ ఆలోచించలేదు, ఎప్పుడూ అనుకోలేదు, నా మైండ్లోకి వచ్చేసింది ప్రాబ్లం అని చెప్పి. ఎందుకంటే ఎక్కడ రాలా ఇది బిగ్ బాస్లో కానీ ఎక్కడైనా జనరల్గా రావాలి కదా, రాలేదని మైండ్లో డింగని వచ్చింది. ఇంకా అక్కడ నాకు స్టార్ట్ అయిపోయింది అక్కడే. అన్ఫార్చునేట్లీ షీ గాట్ ఏ మెడికల్ కండిషన్ అనగానే అబ్బా అది మాత్రం ఎవరికి రాకూడదు అలాంటి కష్టం. డాక్టర్స్ చెప్పారు దెర్ ఇస్ ఎ రిస్క్ ఇన్వాల్వ్డ్, అంటే ప్రెగ్నెంట్ అయితే హరిత గారికి రిస్క్ అని అనిపించింది. నాకు అర్థమైంది, నాకు తెలుసు, కానీ నిజం తనకు తెలియదు. ఇబ్బంది పడకూడదు, బాధపడకూడదు అని చెప్పలేదు. బట్ ఇంకా మళ్ళీ వచ్చిన తర్వాత అడుగుతున్నప్పుడు, సమాజం అడుగుతుంది, మనకు ప్లాన్ చేసుకోవాలి కదా అని అడుగుతున్నప్పుడు ఇంకా తనకు తెలిసిపోయి ఉంటుంది అలాగా. కానీ నాకు బేబీనే కావాలి, నాకైనా పర్లేదు అని చెప్పి అంటే అప్పుడు దాని మీద మాట పెరిగి చేయి చేసుకున్నా. సో హరీష్ గారు ఏదైతే హరిత గారి మీద చేయి చేసుకున్నానన్నారో అది అప్పుడు ఆ సిచ్యువేషన్ అయి ఉంటుందని చెప్తున్నారు. సో బేబీ కావాలి అంటే నేను లేకపోయినా పర్లేదు అనగానే ఆ సిచ్యువేషన్లో నేను తను ఇచ్చేసుకోవాల్సిందే. హరిత గారు అక్కడ లేరు, హరిత గారికి ఒంట్లో బాగాలేదు, హరిత గారు లోపల పడుకొని ఉన్నారు. ఈ షో ద్వారా ఎవరైనా డాక్టర్ ఈ మాట చెప్పినప్పుడు హరీష్ గారు నాకు చాలా బాధేసింది. అబ్బా డాక్టర్స్ ఎవరైనా అంటే ఖచ్చితంగా ఒకసారి రీచ్ అవుట్ అయ్యి ఒకసారి చెక్ చేసి ఏదైనా పాసిబిలిటీస్ ఉంటే చూడండి ప్లీజ్. డాక్టర్స్ హెల్ప్ చేస్తే వీ లవ్ టు హ్యావ్ ఎ కిడ్. సో రిగ్రెట్ ఏం చెప్పాలి, నేను బేబీ ఇవ్వలేకపోయానని చెప్పాలా, చేయి చేసుకున్నానని చెప్పాలా అనిపించింది. కరెక్టేనా? ఐఎమ్ సారీ. సో ఎంటీగానే పగలగొట్టడమే కరెక్ట్. ఇంకా ఆయన ఏం చేస్తారు, అదే రిగ్రెట్. దెర్ ఈజ్ ఓన్లీ 1 రిగ్రెట్ ఐ హ్యావ్ అని చెప్పి అలా చెప్తా ఉండంటే నాకు హరీష్ గారి కన్నా కూడా హరిత గారు ఎంత ఫేస్ చేసి ఉంటారని అనిపించింది. ఈ సమాజం కానీ ఈజీ కాదు. మనం ఎలాంటి సమాజంలో ఉన్నామంటే మన చిన్నప్పటి నుంచి మనం చూస్తాం, ఇంకా మన చుట్టుపక్కల అయ్యే ఉన్నాయి. ఇంకా మన క్యాస్ట్ అడగటం, ఇంకా పిల్లలు ఎప్పుడు అడగటం, ఒకళ్ళు పుడితే 2 వాళ్ళు ఎప్పుడు అడగటం, ఇవన్నీ ఉన్నాయి. పెళ్ళి ఎప్పుడు అడగటం, చదువు అయిపోతే ఉద్యోగం ఎప్పుడు అడగటం, అలా లైఫ్ అటు చూసుకుంటాడులేరా అని సపోర్ట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉండరు. అన్నీ దాటొచ్చాయి నేనైతే, అన్నీ ఇంకంతే. అందరూ అన్నీ ఇంకా దాటి రావాల్సిందే కదా. అన్నీ చదువు అయిపోయి ఉద్యోగం ఎప్పుడు అన్న తర్వాత ప్రమోషను, ₹1,00,000 జీతం ఎప్పుడు, 2 లక్షల జీతం ఎప్పుడు, అమెరికా వెళ్ళట్లేదా లేదా, పెళ్ళి ఎప్పుడు, పిల్లలు ఎప్పుడు, వాడు 10th క్లాస్లో ఎన్ని మార్కులు వచ్చినాయి, వాడికి ఇంజనీరింగ్లో ఏ సీట్ వచ్చింది, వాడు అమెరికా వెళ్తాడా లేదా. ఈ సర్కిల్ ఎవడైతే క్రియేట్ చేశాడో ఆ సర్కిల్లో అందరూ సచ్చినట్టు తిరగాల్సిందే. ఎవడైనా పాత్ బ్రేక్ అయి బయటికి వెళ్ళినా కూడా వాడు చొక్కాట్టుకొని తీసుకొచ్చి మళ్ళీ ఆ సర్కిల్లో నుంచోబెట్టేస్తాం మనం అందరం కలిసి. తిరిగి నువ్వు ఇందులో తిరగాల్సిందే అని చెప్పి. అది లైట్ మూమెంట్ సంథింగ్.
దిస్ ద ఓన్లీ రిగ్రెట్ అని చెప్పి పగలు కొట్టారు, లోపలికి వెళ్ళిపోయారు. ఆయనకి ఏడుపు వచ్చేస్తుంది, ఆయన చూస్తే నాకు ఏడుపు వచ్చింది. ఎందుకంటే హరీష్ గారిని అలా చూడలేనబ్బా. హరీష్ గారు నాకు పొగరగా, హరీష్ గారు నాకు ఎక్స్ట్రాలు, హరీష్ గారు నాకు నువ్వెంత, నేనే తోపు, అసలు నేను చేసినవి తెలిస్తే మీరు అసలు నా ముందు నువ్వు బెచ్చగాడి, అలాంటివి చూడగలను. కానీ హరీష్ గారిని ఇలా చూడలేను నేను. నాకు అలా అలవాటు అయ్యారు. ఇలా చూసి నాకు ఆయన లోపలికి వెళ్ళి కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుని నాకు ఏడుపు వచ్చింది. హరిత గారు ఏంటంటే ఏం లేదు పడుకో అని చెప్పి పడుకోబెట్టారు. హరిత గారు బయట ఉండుంటే నేను ఖచ్చితంగా అక్కడికి ఆపేసేవాడిని షోని. ఆనెస్ట్గా చెప్తాను, నేను చూడలేకపోయేవాడిని. నేనైతే మాత్రం ఇది ఏదైనా హ్యాండిల్ చేయగలను, కానీ ఇలాంటివి మాత్రం హ్యాండిల్ చేయలేదు. సంభవం కొద్దిగా సెన్సిటివ్. అది నెక్స్ట్ లవ్ గురు చూసారా, ఇంకా ఆయన లాస్ట్కి ఒక ఎండ్ కార్డ్ ఇచ్చారనమాట. పంచుకున్నాం కానీ మీ మనసు ఎంత తేలిగ్గా ఉందని చెప్పి ఇలాంటి చెప్పుకుంటే అలా ఉంటుంది. సో ఆవేశం, ఆలోచించలేకపోవడం, అతిగా ఆలోచించడం, ఇగో, ఈ తొందరపాటు, మీరు ఏవైతే చెప్పారో ఇవన్నీ, వీటికి సంబంధించిన చిన్న ఉదాహరణ ఒకటి చెప్తా. ఏంటంటే పెద్ద అడవి కానీ కాలి బూడిదైపోవటానికి చిన్న అగ్గిపుల్ల చాలు. సో మీ బంధం ఎంత పెద్దదైనా చిన్న ప్రాబ్లంతో, ఇవన్నీ చిన్నవే, కోపం ఎక్కువ, ఆవేశం, నోరు జారిపోవటం, వస్తువులు ఇస్త్రేటి, ఇవన్నీ చిన్నవే. దానివల్ల మీ మధ్యలో బంధం బ్రేక్ అయిపోతుంది. సో అలా కాకుండా చూసుకోండి అని చెప్పి, ఇప్పుడు ఇవన్నీ మర్చిపోయి కొత్త స్పష్టతతో అర్థం చేసుకుంటూ ఒకరినొకరు చేయబట్టుకొని ముందుకు సాగండి. నేను మీ ప్రేమ గురు అని చెప్పి బాగా ఫినిష్ చేశారనిపించింది. ఎవరు రాస్తున్నారో కానీ మంచి థెరపిస్ట్ ఎవరో రాస్తున్నారు, వాయిస్ కూడా అలా వెళ్తుంది, బాగుంది. సో ఇవన్నీ ఎవరైతే చూసుకుంటూ వస్తారో కపుల్స్ ఉంటారో వాళ్ళకి ఏదైనా ఓపిక్గా చూసుకుంటే బాగుంది అనిపిస్తుంది. కానీ మామూలుగా షో చేసే వాళ్ళు చూడలేరు, ఫార్వర్డ్ చేసేస్తారు. సో దీన్ని తగ్గించుకోవాలి. ఇద్దరు కపుల్స్లో ఒకళ్ళకి ఈరోజు అందరికి అబ్బాయిలకి ఛాన్స్ ఇవ్వాల్సింది. 10 people అక్కడ కట్ చేసుకొని ఆ టాస్క్లో ఏదైతే స్ట్రాటజీ పార్ట్ ఉందో అది పెంచుకొని ఉంటే బాగుండేది. రేపు మళ్ళీ రిమైనింగ్ టాస్క్ ప్లస్ అమ్మాయిలు మిగతా షేర్ చేసుకోవడం అవన్నీ ఉండుంటే బాగుండేది. ఒకేసారి ఇంత తీసుకోలేము. ఎవరు చెప్పింది? జనాలు ఏడుస్తూ ఎంతసేపు ఉంటారు? కొంచెం ఆలోచించండి. గంటన్నర షోలో గంట సేపు ఏడాలంటే ఏడగలరా? కొద్దిగా మొన్న నేను కొద్దిగా ఫార్వర్డ్ చేస్తాను, నాకు కింద కామెంట్ ఇచ్చాను, నువ్వు ఫార్వర్డ్ చేయకన్నా కొన్ని మంచి పాయింట్స్ ఉన్నాయి, మిస్ అయిపోతాం, నువ్వు మిస్ అయిపోతావు, మేము మిస్ అయిపోతాం అంటే ఇంక చూస్తేనే ఎమోషనల్గా డ్రైన్ అయిపోతాం. అర్ధరాత్రి కూర్చొని అయిపోయిన తర్వాత అరగంట బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. అలా ఉంటుంది పరిస్థితి. మరి ఏం చేస్తాం? అదే నేను సింగిల్గా ఉంటే 6 రోజులు ఉంటే దీన్ని ఏమనేవాడిని నాకే తెలియదు. మరి ఏదైనా అంతే, చెప్పాను కదా, డిఫరెంట్గా మనకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి ఈ షోని డిఫరెంట్గా అర్థం చేసుకుంటాం. చలో లైక్ చేయండి వీడియోని, నచ్చితే మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. దాంతోపాటు కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే. దీనికన్నా ముందు వీడియో ది ట్రైటర్స్ అని చెప్పి కొత్త రియాలిటీ షో తేజ సజ్జా గారిది అమెజాన్ ప్రైమ్లో త్వరలో రాబోతుంది. ఇంకా టైం ఉంది, ఇంకా షూటింగ్ అవ్వలేదు. ఒక ఎపిసోడ్ షూట్ చేసి టెలికాస్ట్ చేయడం అలా ఉండదు. షో మొత్తం షూట్ అయిపోయిన తర్వాత మనకి టెలికాస్ట్ అయితే కొన్ని నెలలు. బట్ కాన్సెప్ట్ ఏంటన్నది ఎక్స్ప్లెయిన్ చేశాను, అది చూడండి. హిందీలో ఆల్రెడీ సీజన్ అయింది, రేపు ఎల్లుండో హిందీలో ఏం జరిగింది అనేది ఒక వీడియో చేసుకుందాం. మొత్తం ఓవరాల్గా కలిపి ఒక వీడియో, స్పెషల్ వీడియో. ఓవరాల్గా సూపర్ ఉంది అసలు. ఆ సీజన్ మాత్రం అదరగొట్టారు అసలు. 10 ఎపిసోడ్లే కరెక్ట్గా మాట్లాడుకుందాం, సరేనా? చలో, గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టాప్ న్యూస్.